కొద్ది సమయం దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను పరీక్షించుకుందాం. మనము ప్రతి మంగళవారము మనల్ని ఆత్మవిమర్శ చేసుకునే ఎడల అనే వాక్యాన్ని గుర్తుపట్టి పరీక్షించుకుంటూ మన బలహీనతలలో వైరము అనేటువంటి లక్షణం దగ్గరకు వచ్చి ఆగాం. ఈ వైరము రకరకాలుగా దేవుని ఎదుట అది మంచిది కాని పాపముగా మనకి కనపడుతుంది. ఈ వైరము అనేకమైన పరిస్థితుల్లో మనల్ని బలహీనపరచడమే కాకుండా దేవుని యొక్క సంపూర్ణతలోనికి మనల్ని నిలబడనివ్వకుండా కూడా చేస్తుంది. ఇది చాలా తెలివైనటువంటి ఒక బలహీనత అని మనం చెప్పుకోవచ్చు. ఎంత తెలివైందంటే మన లోపల నుంచి మనము చెయ్యలేనట్లుగానే మనకు తెలియనట్లుగానే ఉండేలాగా చేస్తూ దాని పర్యవసానము యొక్క శిక్ష అనుభవిస్తుండేటప్పుడు అదే శరీరం ఆనందించేలాగా చేస్తుంది. అది బయటికి ఒప్పుకోదు, కానీ లోపల మాత్రం చాలా సంతృప్తిని పొందుతూ ఉంటుంది. దేవుడు బయటికి చూసేటువంటి విషయాల కన్నా లోపలికి చూసే విషయాలలో యేసు ప్రభువారు అత్యధికమైనటువంటి ప్రాధాన్యతను ఇచ్చేటువంటి వాడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. సో ఆ అంతర్యమున లెక్కలు చూచుకున్న మనము అంతర్యమున పరిశుద్ధతను చూచుచున్న దేవునితో నిబంధన చేసుకోవటానికి రక్షణ పొందాం. ఆ నిబంధన మనము బాహ్యమైనటువంటి పురుషుడు శరీరానుసారమైనటువంటి వ్యక్తిగా చనిపోతూ అంతరంగంలో నుంచి తిరిగి నూతనపరచబడుతూ ఆ దేవుని యొక్క ప్రత్యక్షతను మన శరీరం ద్వారా బయట కనపరచాలన్నది దేవుని యొక్క మంచి ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగమే మనం నేర్చుకునేటువంటి లక్ష్యం. రోమీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 17వ వచనం దగ్గర నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. రోమ 12:17. కీడుకు ప్రతికీనెవడికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. మేలైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని. ప్రభువు చెప్పేటువంటి మాట ఏంటంటే పగ తీర్చుకునే పని ఎవరిదట? దేవునిది. మీరు ఎప్పుడైనా దేవుడు అవతల వాళ్ళకి అంటే మీరు ప్రార్థన చేసి మీరు బాధపడడం వల్ల, మీరు కష్టపడడం వల్ల, మీరు దుఃఖపడడం వల్ల, మీరు నష్టపడడం వల్ల, దేవా ఈ వ్యక్తి నన్ను నష్టపరిచాడు, నన్ను గాయపరిచాడు, నన్ను బాధ పెట్టాడు, మీరు వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోండి అని మీరు అడిగితే దేవుడు ఎవరినైనా అవతల వ్యక్తిని అంటే మీకు శత్రువు అయినటువంటి వ్యక్తిని నాశనం చేసి కానీ బాధ పెట్టి కానీ కష్టపెట్టి కానీ పగ తీర్చుకున్నాడు అనేటువంటి అనుభవంలో మీరు ఎవరినైనా ఒక్క ఉదాహరణ చెప్పగలరా? ఆలోచించండి. నీకు గాయం చేసిన ఆ హర్ట్ చేసినటువంటి వ్యక్తిని దేవా వాడి సంగతి చూడని నువ్వు చెప్తే దేవుడు వాళ్ళ సంగతి చూశాడా? ఒకవేళ చూస్తే ఇప్పుడు మీరు చెప్పిన లేఖన ప్రకారం పగ తీర్చుకుంటాడా దేవుడు? మరి ఈయనేమన్నాడు ఇక్కడ? పగ తీర్చుకుంటా నా పని. పగ తీర్చుట నా పని అని అంటే ఎలా తీరుస్తాడు అనుకున్నారు మీరు పగ? ఆ ప్రతీకారం దేవుడు ఎలా తీర్చుకుంటాడు? దేవునికి శత్రువు కాదు కదా వాడు. నాకు ఒక వ్యక్తి ఈ వ్యక్తి గాయపరిచాడు, ఈ వ్యక్తికి శత్రువు ఎవరు? ఇప్పుడు ఇతను వెళ్ళి దేవునికి అడిగేశాడు, ప్రభువా నాకు చెయ్యని. ఇప్పుడు దేవుడికి ఇతను శత్రువు కాదు కదా. మరి ఇతను ఎలా పాడవుతాడు? ఇతను ఎలా గాయపడతాడు? ఇతడు ఎలా దుఃఖపడతాడు? ఇతడు ఎలా కష్టపడతాడు? దేవుడు రివెంజ్ ఎలా తీర్చుకుంటాడు ఇతని మీద అన్నాడుగా. ఇక్కడ పగ తీర్చుట నా పని, మీరు ప్రతిఫలం నేను ఇస్తానని ప్రభు చెప్తున్నాడని రాయబడి ఉన్నదని చెప్తున్నాడు కదా. ఎట్లా జరిగి ఉంటుంది ఒకసారి ఊహించండి. శత్రువు ఈ వ్యక్తి ముందు ఈ వ్యక్తిని గొప్ప చేస్తే మొదలు పెడతాడా పగ తీర్చుకుంటే? ఓకే, అదొక పద్ధతి. నన్ను ముందు సరి చేస్తాడు, అవతల శత్రువు అవ్వకుండా ఉండడానికి నన్ను సెట్ చేస్తాడు కదా దేవుడు. సెట్ చేస్తాడు. ఇంకా ఎట్లా ఈ వ్యక్తికి ఆ రియలైజేషన్ ఎవరైతే పగ దేవుడికి చెప్పారో వాళ్ళకి ఎవరైతే దేవుడికి చెప్పాడో ఆ వ్యక్తిని సరి చేస్తాడు. ఎలాంటి మార్పిస్తాడు? అవతల వ్యక్తి సమాధానం పడ్డానికి. దేవుడి పగ మనం అనుకునేటట్లు ఉండదు. మీ ఆలోచనకు పూర్తిగా భిన్నమైనది. భూమికి ఆకాశంకి ఎంత తేడా ఉన్నదో దేవుని ఆలోచనకు మనిషి యొక్క ఆలోచనకు అంత ఎడమున్నదంట. తూర్పుకు పడమర ఎంత దూరమో అని అంటాడు. అంటే ఈ రెండు కలవని దిక్కులకు మనిషి యొక్క ఆలోచన ప్రకారం ఎప్పుడు కూడా దేవుడు చేయడు.
దేవుడు ఎప్పుడు కూడా పద్ధతి ఎలా ఉంటుందంటే, పగ తీర్చుకునేటువంటి పని ఏంటంటే, ఒక వ్యక్తి తన కన్నుల ఎదుట ఏ వ్యక్తినైతే గాయపరిచాడో దేవుని ఎదుట మంచి మనస్సాక్షితో తన గనక గాయపరచబడినట్లయితే, షిమీని దావీదు క్షమించిన విధానం నేను ఒకసారి చూస్తే, షిమీ తిడుతున్నాడు. అప్పుడు దావీదు ఏమన్నాడో తెలుసా? దేవుడు అతన్ని తిట్టడానికి అధికారం ఇచ్చాడు, మీరు వదిలేయండి అన్నాడు. కానీ దేవుడు షిమీకి పగ తీర్చుకున్నట్లేదు. ఎందుకు? బాధపడ్డాడు కదా. అంటే దావీదుని వృద్ధిపరచడంలో దేవుని యొక్క ఉద్దేశం అక్కడ కనపడుతుంది. అంటే వైరము కలిగినటువంటి పనిని నువ్వు అక్కస్సుతో వ్యక్తపరుస్తుండేటప్పుడు, దుఃఖపడుతుండేటప్పుడు, చెబుతుండేటప్పుడు, చేస్తుండేటప్పుడు నీకు నష్టం కలుగుద్ది అనేటువంటి సందర్భంలో ఏ వ్యక్తి కొరకు నీ కన్నులు ఎదురు చూస్తావో ఆ కన్నుల్లో క్షమాపణ వచ్చేంత వరకు కూడా దేవుడు కలుగు చేసుకోడు నీకు. అంటే ఏ వ్యక్తి అయితే గాయపడి దేవుని సన్నిధిలో అడిగాడో ఆ వ్యక్తే తన హృదయపూర్వకంగా ఆ వ్యక్తిని క్షమించేంత వరకు కూడా ఈ వ్యక్తికి ఏమీ జరగనివ్వకుండా చూసుకుంటాడు. నేను అడిచాను అనుకోండి, దేవా వాడు నన్ను తిడుతున్నాడు చూసుకొని, నేను వాడిని మనస్ఫూర్తిగా ప్రేమించేంత వరకు దేవుడు నాకేమీ చేయడు. అది దేవుని పని. ఆడికేం అవ్వదు, ఆడు బాగానే ఉంటాడు, ఆడు ఇంకా డెవలప్ అవుతుంటాడు. దుష్టులు దుర్మార్గులు దేవుని సన్నిధిలో దీవించబడతారు. నేను సెట్ అవ్వాలా, నన్ను పర్ఫెక్ట్ చేస్తాడు, నేను నిజంగా పశ్చాత్తాపడతాడు. ఇజ్రాయేలు ప్రజలందరి యొక్క దోషము యేసు ప్రభు తీసుకోవటానికి వచ్చాడు. బాప్తిస్మిచ్ యోహాను సరిచేయటానికి వచ్చాడు. బాప్తిస్మిచ్ యోహాను తలని ఏం చేశారు? బాప్తిస్మిచ్ యోహాను తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీళ్ళని క్షమించమని అడిగాడా? అడగలేదు. కానీ బాప్తిస్మిచ్ యోహాను ప్రజలందరి మీద కోపంతో మాట్లాడాడు. చూడండి ఏం మాట్లాడాడు. ఆ దుఃఖం ఏంటి? ఉగ్రతను తప్పించుకునేటానికి బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్పి వాళ్ళని తిట్టేటప్పుడు డైరెక్ట్గా తిట్టాడు. లూకాసు వార్త 3:7 ఆయన తన చేత బాప్తిజం పొందవచ్చిన జనసమూహమును చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు, మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. ఇప్పుడు ఈ బాప్తిస్మిచ్ యోహాన్ గారికి ఇజ్రాయెల్ ప్రజల మీద ఉన్నటువంటి కోపం ఏంటి? వాళ్ళ బాధ ఏంటి? వాళ్ళ దుఃఖం ఏంటి? అతని దుఃఖం ఏంటి? వాళ్ళు ఏం పొందలేదు. ఇప్పుడు దుఃఖం పడినప్పుడు దేవుడు ఇజ్రాయెల్ ప్రజలందరికీ వాళ్ళకి ఏదైనా తీర్చాలి కదా. మరి వాళ్ళందరినీ తప్పు చేస్తున్నారని మరి ఎక్కడ తప్పు తీర్చినట్టు ఎక్కడా లేదే. పైగా బాప్తిస్మిచ్ యోహాన్తో పాటు యేసుప్రభు వారు కూడా ఏమన్నారంటే, బాప్తిస్మిచ్ యోహాన్ వరకు బలవంతంగా దేవుని రాజ్యంలో చొరబడుతున్నారు అన్నాడు. బలవంతంగా ఎలా చొరబడ్డారో తెలుసా? ఇక్కడ చూద్దాం. 3వ అధ్యాయంలో, లూకాసు వార్త 3వ అధ్యాయంలో వాళ్ళు అడిగారు. 12వ వచనం చూడండి. సారీ 10. అందుకు జనులు, అలాగైతే మేమేమి చేయవలనని అతను అడుగగా, అతడు 2 అంగీలు గలవాడు ఏమియూ లేనివానికి ఇవ్వవలను, ఆహారం గలవాడును అలాగనే చేయవలనని వారితో చెప్పాడు. నా దగ్గర ఉంటే లేనోడికి ఇస్తే ఏమవుతుంది? ఇప్పుడు వాడు ఏమవుతాడు? ఆ టైంకి వాడు రక్షించబడ్డాడు. ఆ పనులు చేస్తే వాడు మారుమనసు పొందినవాడే. ఇదే పని ఇప్పుడు లోకమంతా చేస్తుంది చూడండి. ఉదయం మా దగ్గర మజ్జిగ పంచి పెడుతున్నారు. నేను వెళ్ళి ఆయన అడిగాను, వర్షం పడుతున్న మజ్జిగ ఎందుకు పంచి పెడుతున్నాను అంటే, వాళ్ళు ఇచ్చేసారు కదా అన్నాడు. ఇచ్చిస్తే వర్షం పడి ఎండ వచ్చినప్పుడు పెట్టు, ఇప్పుడు ఎందుకు పెడుతున్నావు అంటే, మరి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకి దేవుడు దీవిస్తున్నాడు కదా. దేవుడు దీవిస్తాడని నువ్వెలా పంచి పెడతావు? నువ్వు పంచి పెడితే దేవుడు దీవిస్తాడని తెలిస్తే అది అబద్ధం కదా, మోసం కదా అన్నాడు. అది నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరైతే స్పాన్సర్ చేశారో ఆవిడతోనే నాకు తెలియదు. ఆవిడేనట. ఆవిడ పక్కనుండి అలాగని చూస్తే ఈయనేంటండి ఎలా చెప్తున్నాడు అంది సడన్గా నన్ను. అంటే నేను ఏమ్మా మీకు నచ్చలేదా? మీరు ఏమీ ఆశించకుండా చేస్తే కదా అది సంతోషమైన ఫలం వస్తుంది. మీరు పుణ్యం ఆశించి చేస్తే అది పుణ్యం మీకు ఎలా వస్తుంది? మీరు ఏది కావాలని చేస్తున్నారో అది కొనుక్కున్నట్టు అవుతుంది. అలా కొనుక్కునేడానికి అమ్మేవాడు దేవుడైతే మీ భక్తి అన్యాయం కదా, అబద్ధం కదా అని. వెంటనే ఆవిడ ఒక నిమిషం అలాగని, ఇప్పుడు ఏం చేద్దాం సార్ అంది. వాళ్ళని ఎలాగో ఇచ్చాం కదా పని చేద్దాంలే అన్నాడు ఆయన. వాళ్ళ పని వాళ్ళు చేద్దాం అనుకుంటున్నారు, పుణ్యం ఈవిడ సంపాదించేసుకుందాం అనుకుంటుంది. నేను వెళ్ళి బ్రేక్ వేసి వచ్చాను. అంటే ఒక మనిషి ఏదైతే సంపాదించుకుందాం అనుకుంటున్నాడో ఆ పని చేసేస్తే ఆ రోజు లాభం ఎలా వస్తుందో, పుణ్యం వస్తుందో, పరలోకం వస్తుందో, స్వర్గం వస్తుందో, ఇప్పుడు అదే చేస్తున్నారు. సర్పసంతానం అన్నప్పుడు వాళ్ళతో పాటు ఇప్పుడున్న తరంకు ఉందా లేదా? మరి
ఇప్పుడు నువ్వు అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా, గోదానం చేసినా, భూదానం చేసినా, ఈ 16 దానాల్లో ఏ దానం చేసినా దాని వెనకాల అల్టిమేట్ ఏంటి? పుణ్యం సంపాదించుకోవడమే. కానీ పుణ్యం సంపాదించుకోవడం యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే, నీ పట్ల దేవుడు తన వైరమును, తన తీర్పును తీర్చకుండా ఉండగలిగేలాగా చూసుకోవడం. నువ్వు దీవించబడ్డం అంటే దేవుని ఉగ్రత నీ నుంచి తప్పించాలని చూసుకోవటం. కానీ ఇక్కడ సర్పసంతానమాన్ని తిట్టినప్పుడు దేవుడు వాళ్ళని ఏం చేయలే. ఇక్కడ తర్వాత చేసిన పని అదే. సైనికులు అడిగారు ఏం చేయాలంటే, మీరు నిర్ణయించబడి తీసుకోండి, ఎక్కువ తీసుకోకండి. ఆ పనులు చేసి వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్ట్గా వెళ్ళిపోయారు. వీళ్ళకి మారు మనసు ఉందా? పశ్చాత్తాపం ఉందా? ఒప్పుకోవాల్సిన పరిస్థితి ఉందా? ఇవేమీ లేవు. కానీ క్రీస్తు వచ్చిన తర్వాత ఏమొచ్చినాయి? ఇవన్నీ రివర్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఎవరి మీదైనా పళ్ళు నూరానంటే, నేను పళ్ళు నూరినటువంటి దానికి నా పళ్ళు రాలగొట్టుకునేంత పశ్చాత్తాపం పొందితే తప్ప నా హృదయం సమాధానానికి దేవుడు ఇవ్వడం. ఇది మారు మనసు అంటే. ఇది దేవునితో వైరం సెట్ చేసుకోవడం అంటే. ఇప్పుడు నేను అనవసరంగా ఒకడి మీద నన్ను వల్లే నేను ఇంకొకటి ఏం చేయాలి? ప్రేమించుకుంటూ ఇప్పుడు నేను ఆడు ఏం చేశాను, ఆడి మీద గొనిగాను, సొనిగాను, కోపం వచ్చింది, తిట్టాను, అరిచాను, కేకలేశాను. అది మొగుడైనా కావచ్చు, పిల్లడైనా కావచ్చు, పక్కింటోడైనా కావచ్చు, శత్రువైనా కావచ్చు, ఆఖరికి ప్రభుత్వమైనా కావచ్చు, ఆడి మీద అరిశాను. ఇప్పుడు దేవుడు నాకేమయ్యాడు? ఇప్పుడు అల్టిమేట్గా ఇప్పుడు నాకు వైరం ఎవరితో? ఇప్పుడు మీరు అనుకునేటట్టు పర్సన్ కాదు. పర్సన్కి ఏముండదు. ఇప్పుడు ప్రాబ్లం నాకు దేవుడికి తగిలింది. ఇప్పుడు దేవుడు నన్ను సెట్ చేసేంత వరకు కూడా ఆ ఉగ్రత తీర్చుట నా పని అన్నాడు. అంటే ఎలా చేస్తాడో చూడండి. నన్ను నా బెండు ఎలా తీయడం దేవుడికి తెలుసో అలాంటి పరిస్థితి ఇస్తాడు. మరి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయకండి అంతే. మీరు ఎన్ని రోజులు ఏడిచినా, ఎంత ఉపవాసం చేసినా, ఎంత కన్నీరు గాచినా, ఎంత ప్రార్థన చేసినా, నీ ప్రార్థనలకు సమాధానాలన్నీ ఒక చోట మూటకట్టి పెడతాడు. పెట్టి ముందు నువ్వు సెట్ అవు తల్లి, సెట్ అవు అనయా, ఆ తర్వాత నీకు పంపిస్తానంటాడు. ఏ పరిస్థితిలోనైతే మనిషిని ఉగ్రత తీర్చుట నా పని అని చెప్పి సఖ్యమైతే అందరితోనూ ఎలా ఉండాలట? సమాధానముగా. ఇప్పుడు ఈ మాటకు అర్థం అవుద్ది. చెప్పండి ఏం చేయాలి ఇప్పుడు మనం? ఇప్పుడు నాకు కోపం వచ్చింది ఆడితో, మీ పక్క వాళ్ళు చెప్పండి ఏం చేయాలి? పడకపోతే ఏమవుద్ది? శత్రువు ఎవరు ఇప్పుడు? దేవుడే. ఇప్పుడు నాకు దేవునితో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఎట్ అవడం కోసం రోమపత్రికలో ఆ వచనం రాశాడు. అక్కడ ఏమని? సఖ్యమైతే చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండు. ఇప్పుడు కీడుకు ప్రతి కీడు ఎందుకు చేయాలనిపిస్తుంది? మనిషిని కాబట్టి. అవతలోడికి ఏదో ఒకటి కీడు నేను చేయకపోయినా ఎవరు చేయాలనుకుంటున్నాను? దేవుడు. అంటే నేను దేవుడి చేత పాపం చేయించగలనా? ట్రై చేయండి చూద్దాం ఎలాగైనా. మరి ఇలాంటి ప్రార్థనలే. నువ్వు దేవుడు అయితే తెల్లారిపాటి కాడికి నా భక్తి కరెక్ట్ అయితే ఆడి పళ్ళు రాలిపోలా, నువ్వేం చేస్తావో తెలీదు, ఆడిది పోవాలంతే అంటే ఎలా అవుతుంది? అంటే మనం ఎంత వైరమైన పద్ధతిలో దేవునితో మనం తీర్మానాలు నడిపించుకుంటున్నాం చూడండి. అంటే ఈ పద్ధతి ఏంటంటే, ఎవరినైనా ఏ పరిస్థితుల్లోనైనా కుట్ర చేసి బాధించాలి అనేటువంటి తపన వైరములో రెండో భాగం. కుట్ర చేసి బాధ పెట్టాలని. నిజానికి కుట్ర అంటే ఏంటి? తెలిసా తెలియకుండానా? తెలిసే. కావాలన్నా వద్దనా? కావాలని. అవతలకి తెలియాలన్నా తెలియకుండానా? ప్లానింగ్. తెలిసేలా చేస్తారా కుట్ర? తెలియకుండా చేస్తారు. తెలియకుండా చేసేటప్పుడు కూడా మళ్ళీ మనకి నీకు కావాల్సినంత ఎక్కువ అంటే, నాకు ప్రవ్వా ఏం చేయొద్దు కానీ ఆడికి గోరు చుట్టూ వస్తే చాలు అనుకుందాం. ఆ నొప్పి మామూలు నొప్పుల కన్నా పెద్దదండి. ఈ చిగురు లెగిస్తే ఉంటుంది ఆ రోజు. ఎంత నొప్పి ఉంటుంది, రోజంతా పాడవుద్ది కదా మనకి. చివరి చిన్నది ఇక దీని పీకలేమో, నోరు ఎంత నొప్పో. అలాంటిది చిన్న గోరు చుట్టూ వస్తే చాలన్నా. అది క్యాన్సర్ వస్తే నీకు సంతోషమా కాదా? మీరు ఏమడిగారండి? చిన్న గోరు చుట్టూ అడిగారు. దేవుడు ఏమిచ్చాడు? క్యాన్సర్ ఇచ్చాడు. ఇప్పుడు ఆ వార్త నీ చెవుల్లో పడంగానే నీకు ముందు అమ్మో అనిపించినా లోపల సూతనంగా ఉంటుందా, లేకపోతే ఏడుస్తావా నేను తప్పు చేశాను ప్రభా అని? యథార్థంగా ఆలోచించండి. ఒక్కొక్కరికి ఒక్కలా ఉంటుంది ఇప్పుడు ఫీలింగు. నువ్వే ప్రార్థన చేసావు గోరు చుట్టుకు దెబ్బ తగలాలి అని, అది చిటికిని వేలైనా చితకాలనుకున్నావు. క్యాన్సర్ అని చెప్పారు. క్యాన్సర్ అనేది డెత్, చచ్చిపోతాం. చచ్చిపోవడానికి వచ్చేసింది, జబ్బు వచ్చేసింది. ఇప్పుడు అవతల వాడిని నువ్వు ప్రేమిస్తే వాడి జబ్బు తగ్గుద్దో లేదో నాకు తెలియదు, కానీ నీ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. నువ్వు దేవుని దగ్గర తీర్పులో నరకంలో, నువ్వు ఆరోగ్యంగా 99 సంవత్సరాలు 100 సంవత్సరాల తర్వాత చచ్చిపోవచ్చు, కానీ దేవుని తీర్పులో పడి నువ్వు నరకంలో పడతావు. క్యాన్సర్లో రావడం వల్ల ఆడు పరలోకం ఉంటాడు. అవయవాల్లో అన్నీ ఉండి నువ్వు నరకంలో పడడం కంటే లేకుండా పరలోకం రావడం బెటర్గా అన్నాడు కదా. ఆడి క్యాన్సర్ వల్ల పశ్చాత్తాపం వచ్చేది తొందరగా, ఎందుకు చచ్చిపోతాడని తెలుసు. ఏం చేస్తాడు రోజులన్నీ లెక్కెట్టుకున్నప్పుడల్లా, దేవా నన్ను సెట్ చేయి, నన్ను క్షమించు, హాయిగా వెళ్ళిపోతాడు. నువ్వు వాడిని చూస్తూ నువ్వు నరకం పోతావు.
ఇప్పుడు మన పరిస్థితి ఏంటి చెప్పండి? అలాంటి పరిస్థితుల్లో మనల్ని సెట్ చేయాలంటే ఆ మనిషి యొక్క బలహీనతను చూసినప్పుడు నీ మనస్సు లోపల నీకు ఎలాంటి స్పందన కలుగుతుంది? అది వైరం. నీవు చిన్నదే చేద్దామనుకున్నావు, వాళ్ళకి చాలా పెద్దదయ్యింది. అప్పుడు నీ హృదయంలో సంతోషం కలిగించేటువంటి మనస్సు వైరం. వాళ్ళకి ఏమీ కాకూడదని కోరుకుంటున్నావు, కానీ ఏదైనా అయిందని తెలిసిన వార్త నీకు కొంచెం తృప్తినిచ్చింది. అది వైరం. సహజంగా ఈ వైరాలు మీరు శత్రువుగా ఉండేటువంటి బయట వ్యక్తులతో ఉండదు. వితిన్ 4 walls, 4 గోడల మధ్యలో ఉండే నీ కుటుంబంతోనే ఉంటుంది ఆ వైరం. ఇంకా గట్టిగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్యలో ఎక్కువ ఉంటుంది. మీ కోపం రావనచ్చు, మీకు మనస్సు పడనప్పుడు, ఆ హార్మోనీ సింక్రనైజ్ అవ్వనప్పుడు మంచి పని అంటావా? ఎస్ ఆర్ నో? దానికి అలాగ అవ్వాలి, దీనికి అలాగ అవ్వాలి, అయ్యిందా ఇప్పుడు కానీ సెట్ అవ్వలే. అది వైరం. ఇది ఎప్పటి నుంచి కాంక్ష తెలుసా? ఏంటి అందరు తలగొట్టుకుంటున్నారు? డే టు డే లైఫా? ఇది ఎప్పటి నుంచి ఉంటుంది తెలుసా? ఎప్పుడెప్పుడు జరుగుద్దా అని కుట్రేస్తున్నావు. కానీ ఆ టైంలో ఎవరు సహకరించారనుకుంటున్నావు నువ్వు? దేవుడు కాదు, నీ ఇచ్చ, యువర్ అంబిషన్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎ ప్లానింగ్. యువర్ ఎక్స్పెక్టింగ్ ద డే ఆర్ టైమ్ టు కమ్. అది జరిగితే, ఆ మనిషికి నష్టం కలిగితే, డ్యామేజ్ అయితే, ఏడిస్తే, నలిగిపోతుంటే తర్వాత అల్టిమేట్గా నువ్వే ఏడుస్తావు. ఎందుకు? నీ తల నొప్పి పెడితే ఒళ్ళంతా నొప్పి పెట్టదా? నిజంగా హెడ్ఏక్ వచ్చింది ఎప్పుడన్నా? ఎక్కడ? బోల్డ్ సార్లా? హెడ్ఏక్ ఎక్కడొచ్చింది? హెడ్కి వస్తుంది, కానీ సఫరింగ్ ఎక్కడ ఉంది? అదే విచిత్రం అర్రా. భర్త హెడ్ అంటే అప్పుడు హెడ్ఏక్ ఎక్కడ ఉండాలి? టోటల్ బాడీ ఫైన్ అవుతుంది. సో నీ పెయింటింగ్కి, నీ పెయింట్ అవుతున్న ఆ ఫీలింగ్, ఆ ఎమోషన్ అనేది ఆ భర్తకు తగిలిన అల్టిమేట్గా గాయం నాకు వస్తుందని తెలిసినా, కలిసిపోతున్నా, దెబ్బలాడుకుని కలిసిపోతూ, ప్రేమిస్తూ, పడుకుంటూ, తింటూ, తిరుగుతూ, చేస్తూ, చూస్తూ అన్నీ ఉన్నా, కానీ ఆ ఇద్దరి మధ్యలో వైరం జాతి వైరమా ఏంటిది? ఇది పావుకి స్త్రీకి పావుకి పెట్టినట్టు అలాంటిది ఏమైనా ఉందా? లేదు. ఎందుకుంది? ఇక్కడ వచ్చిన మీరు రోమపత్రికలు చూస్తే, కీడుకు ప్రతికీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి, మేలైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి. ఇప్పుడు నీవు నీ ఇంట్లో వాళ్ళ గురించి మేలైన ఆలోచన వచ్చిందా? కీడు జరగాలన్న ఆలోచన, మంచి ఆలోచన, చెడ్డ ఆలోచన? మీ నోట్లో నుంచి ఆ సాటిస్ఫాక్షన్ ఆఫ్ ఫుస్ ఎందుకు వచ్చింది చెప్పండి? ఏమైనా అయితే అయిందా? అదో రిలాక్స్ అండి. ఆ వార్త తినంగానే తగిలిందా? అవ్వాలి. అయిందా? అయింది. ఎందుకు ఆ మనసు వచ్చింది అని అంటే, మంచి ఆలోచన నీ మనసులో లేకపోవటమే నీకు ఈ రకమైనటువంటి పద్ధతి అనమాట. అంటే ఈ ఈ ఈ బాధ అంతా ఏంటి అని అంటే, మీరు ఆ పై వచనం కూడా చదివితే 12వ వచనం దగ్గర నుంచి, నిరీక్షణ గలవారై ఉండుడి అని చెప్తూ, ప్రార్థనేందు పట్టుదల తర్వాత 14 మిమ్మును హింసించు వారిని దీవించుడి గాని శపింపవద్దు. ఎందుకు కండిషను? దీవించండి అని చెప్పి వదిలేయచ్చు కదా. తర్వాత ఏమిచ్చాడు దానికి ఆన్సలరీ? దీవెనతో పాటు ఏమొస్తుంది? శపిచ్చే మనసు వస్తుంది. ఇది వైరము సంబంధమైనటువంటి బలహీనత. అదే మీరు నిజంగా ఎవరి మీద కక్ష కట్టరండి, ప్లాన్ చేయరండి, కుట్ర చేయరండి, కానీ దాని వెనక భాగం ఏంటంటే, శపించుట వెనక ఆ శాపం ఎప్పుడెప్పుడు జరుగుద్దా అని ఎదురు చూసే మనసును శపించొద్దు అని చెప్తాడు. ఏదో ఒకరోజు వీడికి బుద్ధి రావాలన్నారా లేదా? ఎవరో ఒకరి గురించి మీ ఇంట్లో 4 గోడలు అంటే ఎవరో? మీ చుట్టాలు, మీ బంధువులు, మీ కుటుంబం. అదే కదా. బయట వాళ్ళకి ఎవరికి ఉంటుంది? బయట వాళ్ళు మీరు తిడతారేంటి? ఎవరిని తిడతాడే? మన తేడలేదు, వాళ్ళని ఎందుకు అంటావు అని మళ్ళీ వాళ్ళని ఆపుతావు. ఎవరిని తిడతావు? కొంపలో ఉన్న వాళ్ళని తిడతావు. నీ ఇంటి చుట్టూ ఉండేవాళ్ళు, నీకు దూరంగా ఉండే బంధువులు, రక్త బంధువులు, వీళ్ళతోనే మనకు ఉంటుంది. ఈ ప్రాబ్లం వచ్చేటప్పుడే వాళ్ళ విషయంలో మనం ఈ రకమైనటువంటి ఆ శపించే మనస్సు ఎప్పటిది? ఇప్పుడు వచ్చేస్తుందా? ఎప్పటి నుంచి ఉందో? చాలా పరిస్థితుల్లో అది మనకి బాగా 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 మండి 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 ఆ ప్లాన్ ఆఫ్ వర్డ్ ఆ కుట్రలో నుంచి బయటకు వస్తుంది. ఒక ఆయన అన్నాడు, విశ్వాసంతో ఉంటే మనం చేసే ప్రతి ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడని చెప్పాడు. కరెక్టే కదా? విశ్వాసంతో ఉంటే, మంచి విశ్వాసంతో ఉంటే జరుగుద్దా లేదా? దేవుని యందు విశ్వాసం ఉంటే జరుగుద్దా లేదా? చెప్పండి. అవతల నష్టపోవాలని మంచి విశ్వాసంలో ఉంటే ఏ
రెండు విశ్వాసాలేగా, రెండు దేవుడేగా. మేలు మేలు కోరుకోవాలి, మంచి ఆలోచన కలిగి. అబద్ధాలు ఆడకండి మీరు, అలా నాకేం ఆన్సర్ చేయకండి, సరిగ్గా చెప్పండి. రెండు విశ్వాసానికి కత్తి వేసేనా కాదా? ఏ మంచిది చెడ్డది ఏంటి? విశ్వాసానికి మంచి చెడు ఉందా? నా విశ్వాసం యేసుప్రభు అంతే. మన గురించి మనం ఆలోచించుకునేది విశ్వాసంతో చేస్తాం, ఎదుటి గురించి చెడు. చెడు అయితే జరగదు, మంచి చేస్తాను యేసుప్రభు బైబిల్ చెప్పాడా? ఇప్పుడు నువ్వు చదివిన వాక్యం అదే. ఏముంది? ఆశీర్వదించేటప్పుడు దాంతోపాటు ఏమి ఉండకూడదు, చెప్పించకూడదు. అది ఎందుకు వచ్చింది మరి? రెండు విశ్వాసం వాడు, కానీ అవతల వాడికి ఆయన ఎక్స్క్లూడ్ చేసే కండిషన్స్ ఉన్నాయి, ఆయన యాక్సెప్ట్ చేయడు. అంటే నా లోపల ఏ రకమైన పరిస్థితుల్లోనైనా బుద్ధి చెప్పాలి అనేటువంటి విషయంలో దేవుడు పగ తీర్చుకునేలాగా, దేవుడు ఉగ్రత తీర్చుకునేలాగా, దేవుడు బుద్ధి చెప్పేలాగా అవకాశం ఇవ్వకుండా నేను అవతల వాడికి బుద్ధి చెప్పాలి, అవతల వాడికి దెబ్బ తగలాలి, అవతల వాడికి నష్టం కలగాలి, అవతల వ్యక్తికి ఇదైతే బుద్ధి వస్తుంది అని నేను అనుకోవటమే నా పట్ల తప్పని చెప్తున్నాడు. ఇప్పుడు పగ తీర్చడం ఎవరి పని? ఇప్పుడు చెప్పండి, ఎన్నిసార్లు మనం ఇలాంటివి చేసి సాటిస్ఫై అయిపోయి ఉంటాం. దేవుడి మీద మనం ముద్దు కూడా వచ్చేసింది మనకి, నిజంగా దేవా నువ్వు భలే చెప్పావు అనుకో, నువ్వు ఉన్నోడు అనుకో అనుకొని. అలా ఉన్నాడా? అలా చేస్తాడా? అలా చేస్తే మనకన్నా పవర్ఫుల్ లోకంలో అధికారి ఒకడు ఉన్నాడు. ఎవడాడు? లోకపు అధికారి నా దగ్గరికి వస్తున్నాడు, వాడితో నాకు పని లేదన్నాడు యేసయ్య. ఎవడాడు? డెత్. సాతాను కాదు, మరణం. లోకపు అధికారి మరణం. లోకంలో అందరినీ ముగించగలిగినటువంటి అధికారం ఎవరిది? మరణానికి ఉంది. ఆ మరణానికి యేసుప్రభుతో పని ఎందుకు లేదు? మరణం ఆయన పట్టుంచలేదు కదా, ఆయన ఏమవుతాడు? లేచిపోతాడు. అందుకని మరణంతో నాకు ఆయనతో పని లేదులే అన్నాడు. అందరేమో చచ్చిపోతాడు, నేను ఎప్పుడు చచ్చిపోతానని ఎదురు చూస్తున్నాడు ఈయన. ఎందుకంటే దాంతో పని లేదు దీనికి. మనల్ని ఏం చేయగలడు? హీ కెన్ బ్లాక్ ఇట్, మనల్ని ఆపగలడు. సో లోకపు అధికారపు మరణము ఒక మనిషిని కోరుకుంటున్నట్లయితే, ఒక మనిషి యొక్క బలహీనతను కోరినట్లయితే, కోపాన్ని బాధని కోరినట్లయితే, అవతల వ్యక్తి యొక్క నష్టాన్ని నేను నా హృదయంలో ఎదురు చూస్తున్నాను అని అంటే, ఆ మరణాన్ని కాంక్షిస్తున్నాను అని అంటే, నేను ఎవరి అధికారానికి ఇస్తున్నట్టు? సాతానికి ఇస్తున్నాను. ఇప్పుడు నేను సాతాన్ దగ్గరికి వెళ్ళి యేసుప్రభుతో ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమంటాడు? నువ్వు దీవిస్తున్నావు భయ్యా, మరో పక్క శాపమేమో ఆడిది చెప్తున్నావు. యేసుప్రభు శపించగలడా? ఆయన శపించలేడు. శాపానికి మరి అపవాది కదా కారణం. వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడేటప్పుడు నువ్వు నాతో ఉన్నప్పుడు నువ్వు నాకు సంబంధించినట్టే ఉండాలని కోరుకుంటాడు ఆయన. అందుకే ఈ పదం వాడాడు అక్కడ. కీడుకు ప్రతికీడు ఎవ్వరికి నీ చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన కలిగి ఉండండి, సఖ్యమైనంత వరకు మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక. ఆగండి, నేను ఈ పదాలు ప్రియులారా అనే పదం మీరు కొట్టి ఎక్కడెక్కడ ఉందో సెర్చ్ చేసి ఎతకండి. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. రోమపత్రికలో 12లో ఆల్ ఆఫ్ ద సడన్ మంచి బుద్ధులు చెప్తూ ప్రియులారా అన్నాడు. అక్కడ ఎందుకు అన్నాడు? ఈ పదం ఎందుకు వచ్చింది? అసలు ఈ టైటిల్తో ఆ కంజక్షన్లో ఆ అప్రిషియేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది పౌల్కి? ఎందుకు ఈ పదం వాడా అనేసి నేను చాలాసేపు ఆలోచించాను. అంటూ అక్కడ ఆ మాట చెప్తున్నాడు, ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. ఆగండి, దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. దేవుని ఉగ్రతకు చోటివ్వాలి. మీకు మీరు ఏం చేయొద్దు, పగ తీర్చుకోకూడదు. ఎప్పుడైనా ఏ విషయంలోనైనా ఎవరికైనా మీరు అధికారం మీకుంటే, శపించే అధికారం మీకుంటే, శిక్షించే అధికారం మీకుంటే, నష్టపరిచే అధికారం మీకుంటే ఏ రేంజ్లో నష్టపరుస్తారు చెప్పండి? అధికారాలు మీకు ఇస్తే మీరు అవతల మీకు కష్టం కలిగించిన వ్యక్తిని ఏ రేంజ్లో శిక్షిస్తారు? ఇఫ్ యూ హ్యావ్ అథారిటీ ఆర్ పవర్. నిన్న ఒక పిల్లడు కొడుతున్నాడు, వాళ్ళ అమ్మ నా దగ్గర తీసుకొచ్చి వీడందరినీ కొడుతున్నాడని చెప్పింది. ఎందుకు కొడుతున్నావు అని అడిగితే నేను ఎవరిని కొట్టలేదన్నాడు. మరి నువ్వు ఎందుకు కొట్టావు అని అంటే నేను టీచర్ని కదా అందుకు కొట్టాను అన్నాడు. టెక్నిక్ ఎక్కడ మార్చాడు వెళ్ళి? ఆ టీచర్ అయ్యాడు కాసేపు. ఆ టీచరు కాదు కదరా నువ్వు స్టూడెంట్ కదా అని అప్పుడు నేను టీచర్నే అన్నాడు. అంటే కొట్టేయడానికి ఆడేం అధికారం తీసుకున్నాడు? టీచర్ కొట్టొచ్చని ఆడికి ఎలా తెలిసింది? అదే అక్కడ అథారిటీ. ఇంట్లో నువ్వు కొడితే తిరగబడిపోతాడు, టీచర్ కొడితే మూసుకుని ఎడుతాడు. ఆ టీచర్ మాట్లాడితే కొడుతుంది, అయితే నేను టీచర్ని అయితే కొట్టొచ్చని అనుకున్నాడు. కాసేపు ఇంట్లో కాసేపు ప్లే అయ్యేటప్పుడు ఏమైపోయాడు? వెనకాల ఉన్నాడు. అది ఏంటి ఆడి తెలివితేటలంటే ఆ టైంకి ఆడు టీచర్ కాబట్టి కొట్టచ్చు అనేటువంటి శక్తి వాడికి తెలుసుకుని
అథారిటీని వాడుతున్నాడు. అలాగే నీకు ఒక అధికారం నీకు ఇస్తే నువ్వెంత టైంలో అవతల వ్యక్తిని శపించేయగలవు చెప్పు. ప్రియులారా అనే పదం వాడి దాన్ని నొక్కి చెప్తున్నప్పుడు ప్రపంచము క్రైస్తవ్యంలోకి వచ్చి కూడా నాశనము చెయ్యగలిగిన శక్తివంతుడైన దేవుని యొక్క మాట పట్టుకుని మీరు చెయ్యవలసినటువంటి పరిస్థితిని చెయ్యగలుగుతారేమో, దయచేసి నా ప్రియమైన వాళ్ళారా ఆ పని దేవునిది, మీది కాదు అని చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా మనసులో మనకేముంటుంది అవతల వ్యక్తి మీద? నీకు తెలియని పగ, కోపం, ప్రతీకారేచ్ఛ, కక్ష, వైరము కూడా నీకు ఉంది. ఆ పై వచనం ఇప్పుడు చదివితే ఇప్పుడు మీకు బాగా వస్తుంది. 14వ వచనం, హింసించు వారితో మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి, దీవించుడి గాని శపింపవద్దు, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి. ఇది ఎలాగండి మరి? ఏడ్చు వారితో ఏడవడం ఎలా ఏడుస్తాం చెప్పండి. ఇప్పుడు అవతలోడు బాధపడుతుంటే మీకు బాధ వస్తుందా, సంతోషం వస్తుందా? ఇక్కడ రివర్స్ కదా. ఏడ్చేవాడితో ఏడవమంటే ఇంతకీ అక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు? నీకు ఎవరైతే కష్టం కలిగిస్తారో శపించొద్దు, మిమ్మల్ని శపించేవారు అనే పదం మొదలుపోయింది. అంటే వాళ్ళందరూ మనకు అపోజిషన్స్లో ఉండే వాళ్ళతో నీకు తెలియని ఈ వైరాన్ని కుట్ర చేస్తూ చావాలని, గాయపడాలని, బాధపడాలని, నష్టపోవాలని, వేదన చెందాలని, చింతించాలని, ఏదో ఒక ఫిజికల్ ఆర్ మెంటల్ ఆర్ ఎమోషనల్ ఆర్ సంథింగ్ డ్యామేజ్ జరగాలనేది మనిషి యొక్క అభిలాష. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తుల కోసం మనం ఈ ఆలోచనకు రావాలంట. ఏ ఆలోచన? ఏడ్చువారితో ఎలా ఏడుస్తామండి? అలాంటప్పుడు ఆడు ఏడిస్తే మనకు నవ్వు కదా రావాలి. మనకు ఒక రకమైన స్పాసిఫికేషన్, లోపల సంతోషం, తృప్తి కదా ఉండాలి. భార్యాభర్తలు ఇద్దరు దెబ్బలాడుకుని నా దగ్గరికి వస్తే నేను ఇద్దరిని గురించి కాసేపు నవ్వుతుంటే ఆ అమ్మాయి అంది, ఏటన్నయ్య ఇలా చేస్తున్నాడని చెప్తే నువ్వు నవ్వుతున్నవేంటి అంది. నేను నవ్వుతున్నది నువ్వు బాధపడినందుకు కాదమ్మా, నీ భర్త నీ మీద వేస్తున్న నిందలు చూసి తన సొంత శరీరాన్ని నిందిస్తుంటే నాకు నవ్వు వస్తుంది అని. అతనేమంటున్నాడంటే మా ఆవిడ ఇది అది అంటున్నాడు. నాకెందుకు నవ్వు వస్తుందంటే ఆడు ఎవరిని తిడుతున్నాడు? అసలు వాడికి పాయింట్ అర్థం కావట్లేదు. ఏంట్రా వీడు ఎలా తిడుతున్నాడు, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నాడు నవ్వుతుంటే. ఈ అమ్మాయికి ఏమందంటే నన్ను ఆడు అంటుంటే నవ్వుతున్నట్టు ఉంది. ఒరే తల్లి, నేను అసలు నీ గురించి నవ్వట్లేదే, ఆడి గురించి నవ్వుతున్నాను అని. సరే బాగుందిరా నువ్వు తిడుతున్నావు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం తిట్టాలని కోరుకుంటుంది చెప్పండి? తన సొంత తలను తిట్టాలనుకుంటుంది. ఇప్పుడు ఇద్దరి మధ్యలో ప్రాబ్లం ఏంటి? నేను పక్క తీర్చుకోకూడదు, నేను తీర్పు తెచ్చకూడదు, నేను వాళ్ళిద్దరికి బుద్ధి చెప్పకూడదు, నేను వాళ్ళిద్దరిని ఏడుస్తుంటే నేను ఏడవాలా, నాకు నవ్వు వస్తుంది. నేను నవ్వుతుంటే కాసేపు ఆ అమ్మాయి అర్థం చేసుకుంది, పెద్దదే అర్థం చేసుకుని, అన్నయ్య మీరు నవ్వుతున్నారంటే లోపల ఏదో అర్థం ఉన్నట్టు ఉంది అంది. నీకేదో అర్థమవుతుందో నాకు అర్థమవుతుంది, ఇప్పుడు చెప్పు దాని అర్థం ఏంటంటే, అంటే ఆయన నన్ను తిడుతున్నాడనే కదా అంది. నేను ఆయన నిన్ను తిడుతున్నందుకు కాదు, ఆడినాడు తిట్టుకుంటున్నందుకు నవ్వు వస్తుంది అన్నాను. నన్ను నేనేదో తిట్టుకున్నాను అన్నాడు. అప్పుడు ఈవిడ నవ్వుతుంది. ఒక్క నిమిషం వాడు ఆలోచించి, అంటే నువ్వు వైఫ్ అని నిన్ను తిడుతున్నందుకు మీరు ఇద్దరు నవ్వుకుంటున్నారా అన్నాడు. అప్పుడు ఆ అమ్మాయి వైఫ్ ఎవరికి? నువ్వు భార్యలు ఎవరు? జీవమని నీ కృపావరంలో పాలుభాగస్వామి. ఇప్పుడు భర్త ఎవరు? నీ శరీరము, ప్రభువుకు వలె నీ సొంత శరీరమునకు నీ పురుషునికి సమర్పించవలసి. ఈ విషయంలో మీరిద్దరూ తిడుతున్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చి పిల్లల గురించి కంప్లైంట్ ఇస్తుంటే నాకు భలే నవ్వు వస్తుంది. ఎవరి గురించి తిడుతున్నారు వాళ్ళు? పిల్లల్ని కంప్లైంట్స్ ఎవరి గురించి ఇస్తున్నారు? ఇక మా వాడు మాట్లాడు, మా వాడు చదవడు, మా వాడు తిరుగుతాడు, మా వాడు ఎలా తిరుగుతాడు. ఎవడు వాడు? చెప్పండి, ఎవరు వాళ్ళు? ఇప్పుడు నేను ఎవరి గురించి నవ్వాలి? మీ గురించి నవ్వుతున్నాను నేను. మీ బలహీనతది. మీ బలమైతే మీ పిల్లలు మీకన్నా పరిపూర్ణులు అవుతారు. మీరు బలహీనులు. మీ బలహీనత విషయంలో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను గద్దించాలనుకుంటున్నారు. దేవుడు అలా అనుకోట్లా. మీరు నిజంగా నువ్వు దుఃఖపడుతున్నది నీ బిడ్డ కొరకైతే ఆ ఏడుస్తున్న నీ బలహీనత కోసం వాడి గురించి చాలా ఏడుస్తావు. అది కావాలనుకుంటున్నాడు. అక్కడ వ్యక్తే తప్ప సంబంధం లేదు. ఇక్కడ చిన్నపిల్లోడైనా, పెద్ద పిల్లైనా, పక్కింటోడైనా, ఎదురింటోడైనా, పాస్టర్ అయినా, ప్రభు అయినా ఒక వ్యక్తిగా చూస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి గురించి తప్పు చేస్తున్నాడు అని వాడిని నేను గాయపరిచి నేను గద్దించాలని నువ్వు కోరుకుంటుంటే దేవుడు అంటాడు గద్దించొద్దు, అది నా పని, సరిచేయి అంటాడు. ఎలా సరిచేయాలి
అక్కడ అదే చెప్తాడు, ప్రేమించే విషయంలో తప్ప మీరు ఎవరికి ఏమీ విషయాలు అచ్చి ఉండడానికి వీల్లేదు. ఎలా? అప్పుడు నా అధికారం నేను పక్కకు తీసుకోవాలి. అప్పుడు ఎవరు అధికారం వాడచ్చు? బెత్తం వాడని కుమారుడు, బెత్తం వాడకపోతే కుమారుడు బుద్ధి తెచ్చుకోడు, గుణపరచబడ్డు. కాబట్టి ఖచ్చితంగా తండ్రికి తల్లికి అధికారం ఏముంది? వాడిని ఏం చేయొచ్చు? ఇప్పుడు నువ్వేం చేయాలనుకుంటున్నావంటే, నువ్వేమో మంచి, పాస్టర్ ఏమో సెడ్ అయిపోవాలి. నా చేతగా తిట్టిస్తున్నావు. నీ కక్షకు కారణం ఎవరు? ఇప్పుడు ఆయుధం నేను. నా ద్వారా ఆడికి ఏదో అయిపోతే, అయిందా, మంచి పని అయిందా, ఈసారి అన్నకి చెప్తాను. అదే వద్దన్నాడు ఆయన. ఇప్పుడు నీ బిడ్డను నువ్వు సరిచేయాలనుకున్నా, నీ గాయాన్ని నువ్వు రేపకుండా ఉండగలిగేటట్లు సాధ్యమైనంత వరకు ఆడి బలహీనతతో నువ్వు ఏడవగలగాలి. వాడి దుఃఖంతో నువ్వు నడవగలగాలి. ఒక వ్యక్తిని ఏ పరిస్థితిలో ఉన్నా అయ్యో అని అనగలగాలి. నేను 108 అంబులెన్సులో పనిచేస్తున్నటువంటి ఒక డ్రైవరు ఒకరోజు నాకు లిఫ్ట్ అడిగాడు కారులో. నేను వాడిని ఎక్కించుకుంటే, సార్ నేను డ్రైవర్ని, నేను డ్రైవ్ చేయనా, మీరు కూర్చోండి సార్ అన్నాడు. నేను పార్వతీపురం వెళ్తుంటే నేను డ్రైవర్ని అంటే, ఎవడో ఏం తెలియకుండా డ్రైవింగ్ సీట్ ఎలా ఇచ్చేస్తాం, ఆడేమన్నా లాగాడు అనుకో అయిపోతాం, మనకు టెన్షన్ వచ్చేది. ఎంతకీ కాసేపు పర్లేదు నాకు నిద్ర వస్తే ఇస్తానులే, పర్లేదు మాట్లాడంటే అలా తీసుకెళ్తున్నా. సడన్గా ఒక చోట ఆపి, సార్ జ్యూస్ తాగుతారా అన్నాడు. నువ్వు తాగుతావా? తాగానన్నా. ఆడు తాగి నాకు ఇచ్చాడు. బాగుందా ఇదేదో అనుకుని నేను కూడా తాగాను. లిఫ్ట్ ఎక్కాడు కదా, ఆడికి 100 మిగిలింది అనుకుంటాడు, నాకు జ్యూస్ ఇచ్చాడు. సో నేను కూడా తాగాను. నాకు నువ్వు ఇంతకీ దేనిలో డ్రైవర్ అంటే 108 అన్నాడు. ఇవ్వకపోవడమే మంచిదైంది అనిపించింది. లోపల యాక్సిడెంట్కి దెబ్బతిన్నోడిని ఆడు ఎలా తీసుకెళ్తాడు? ఇంక నాకు దెబ్బ తగలకపోయినా నాకు దెబ్బ తగిలేత అలా తీసిపోతాడు. ఒరే వద్దురా బాబు అనుకున్నాను. అలా మాట్లాడతాడు. వాడితో మాట్లాడుతుంటే వాడు ఒక విషయం చెప్పాడు. అప్పుడు నాకు నచ్చింది ఆ విషయం, నేను నేర్చుకున్నాను. అంటే ఒక అన్యుడైనప్పటికీ వాడు తాళ్ళు బొట్టు దండం ఉన్నా వాడు మాట అన్నాడు. ఏంటంటే, ఒక ప్రాణం పోతుందనేటువంటి వ్యక్తిని ప్రాణం రక్షించటానికి అంబులెన్స్లోకి ఎక్కించినప్పటి నుంచి టైం కౌంట్ అవుతుందండి మాకు. డాక్టరు బ్లీడింగ్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత 108లో ఎమర్జెన్సీ రెస్క్యూ తీసుకునేటువంటి డాక్టర్ దట. ఏ రక్తం కారుతున్నా పేషెంట్కి అర్జెంటుగా ముందు బ్లడ్ స్టాప్ చేయాలట, అంతే. ఏం ఇంజక్షన్లు ఇస్తావు అనవసరం, ఏం చేయాలి అన్ని ఎమర్జెన్సీ దానిలో ఉంటుంది. ఆ మనిషికి అర్జెంటుగా బ్యాండింగ్ వేస్తావో, లేకపోతే సూచర్స్ వేయాలా, లేకపోతే ఏం చేయాలి, హాస్పిటల్కి వెళ్ళే లోపు రక్త ప్రసరణను ఆపుతూ, కారిపోకుండా చేస్తూ, గుండె కొట్టుకోవడాన్ని కంటిన్యూగా ఉండేలాగా చూస్తూ, ఊపిరి తీసుకునే విధానాన్ని జాగ్రత్తగా ఆపరేట్ అవుతూ, వాడి శరీరాన్ని జాగ్రత్తగా ఉంచి తీసుకెళ్ళి డాక్టర్ చేతిలో పెట్టేంత వరకు మా పనేనండి. ఎప్పుడైనా అల్లర్లు గలాటా జరిగేటప్పుడు ఎవరైనా ఇలాగ వస్తే మీరు ఏం చేస్తారనంటే, ఆడు దొంగోడా, హంతకుడా, నేరస్తుడా కాదండి, రోగి అన్నాడు. ఆ మాట నచ్చింది నిజంగా. ఒక సామాన్యమైన డ్రైవరు వృత్తి ధర్మాన్ని బట్టి ఆ బండిలో అతను ప్రాణం పోతే రోగిని పోగొట్టుకోకుండా ఉంచాలి అనే తపనకు వాడి హృదయంలో ఉండేది నిజమైన ప్రేమ అంటాను నేను. మనకెలా ఉంటుంది చెప్పండి ఆ టైంలో? మన శత్రువు అయితే ప్రాణం తీయదు ప్రభు, కాలు తీసినా పర్వాలేదు అంటది. ఓ చిన్న గాయమైనా పర్వాలేదు కానీ వాడిని ప్రాణాన్ని కాపాడు అని అంట. అసలు ఒక అన్యుడికి వృత్తి ధర్మంలో ప్రేమ యొక్క పరిపూర్ణమైన క్రీస్తు కనబడుతున్నాడు. నాలో చాలామందికి అప్పటికీ నాకు అంత జాలి నాకు రాలా, నాకు లేదు ఆ టైంకి. వాడిని చూసిన తర్వాత, వాడి మాట విన్న తర్వాత ఏడ్చాను. ఆ రోజు భోజనం చేయలే. ప్రభువా, అంత జాలి కలిగిన మనస్సు నాకు ఇవ్వు, ఒక మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రేమించే మనసు నాకు ఇవ్వు, వాడి ప్రాణాన్ని దుఃఖపెట్టకుండా దీవించగలిగే మనసు నాకు ఇవ్వు. అప్పుడు 12వ అధ్యాయం వేరేలాగా అర్థమైంది రోమాపత్రిక. ఇప్పుడు వరకు మనం అది ఎలా చదువుతాం, ఆ లాస్ట్ వచనం చూస్తే మళ్ళీ ఆశ్చర్యం ఉంటుంది. ఇలా చేస్తే అంట కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించు. 20వ వచనం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము, అలాగూ చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదు. అది నాకు సంతోషం. అప్పుడు వరకు ఏది నిప్పులు, ఆడి నెత్తి మీద నిప్పులు పోయడం నాకు సంతోషం, నాకు ఆనందం. ఏం చేసి సహాయ పద్ధతిలో చేసి ఆడిని ఏడిపించడం నాకు ఆనందం. అర్థమవుతుందా? ఈ కుట్ర యొక్క వాక్యం యొక్క వివేచన మనకు సరిగ్గా అర్థం కాకపోతే ఇలాగే ఉంటుంది.
నువ్వు మంచి ఎందుకు చేస్తావు? ఆడు కుమిలి కుమిలి ఏడవాలనే కదా. అదేనండి ఇక్కడ ఉంది. నిప్పులు కుప్పలుగా పోయేటువంటి అర్థం ఏంటి? ఏ రకంగా చేసేసి ఆడికి అంతా చేసేసి ఆడే మన విషయంలో దుఃఖపడి ఏడుచుకుని చచ్చిపోవాలి. దేవుడు అది కాదంటున్నాడు. నేను ఇలా అనుకుంటుంటే ఆ పై వచనాలన్నీ చూపించి కాదు, అసలు అది కాదు, యేసు ఎవరిని తీర్పు తెచ్చడు, యేసు ఎవరిని హెచ్చరించడు, యేసు ఎవరిని నాశనం చేయడు, యేసు ఎవరికి తీర్పు తీర్చడు అని చెప్తున్నాడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 37వ వచనంలో ఉంటుంది అన్నమాట. జాన్ 12. కాదు 47, 12:47. ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొను కుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. ఇప్పుడు ఏం చేయడు? తీసుకోకపోయినా యేసుప్రభు ఏం చేయడు? తీర్పు తీర్చను. చూసుకోండి ఆ వచనం ఏంటో. మీరు విని తీసుకోకపోయినా, వాటి ప్రకారం చేయకపోయినా, రోమపత్రికలో మీరు విన్నారు, ఇప్పుడు అది చేయకపోయినా ఈయన ఏం అండు. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి. యేసు ప్రభువుని నిరాకరించి ఆయన మాటలను గనక నువ్వు అంగీకరించకపోతే తీర్పు తీర్చేవాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచె దినమందు వానికి తీర్పు తీర్చును. ఇప్పుడు ఎవరు తీర్పు తీరుస్తారు చెప్పండి? యేసు ప్రభు తీర్పు తీర్చడంట. ఆ మాట మనల్ని ఏం చేస్తుందట? ఒకడు అని మాట అన్నాడు. ఆ ఒకడు ఎవరు అని అంటే వాక్యము. అందుకే ఆయనకు మరొక పేరు ఉంది, ప్రకటన గ్రంథంలో చెప్తాడు, వాక్యమును నామం ఆయనకు ఉండెను. ఇప్పుడు యేసు డైరెక్ట్గా యేసు అనే రూపంలో ఉండే వ్యక్తి మనకు తీర్పు తెచ్చాడు. కానీ వాక్యం అనే ఫార్మెట్లో వచ్చిన యేసు మనల్ని ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు బైబిల్ ఏం చేస్తుంది? నిన్ను చదివి దాని ప్రకారం చేయకపోతే ఏమవుతావు? విని దాని ప్రకారం చేయకపోతే ఏమవుతావు? విని నీకు నచ్చినట్టు చేస్తే ఏమవుద్ది? విని నీకు కావాల్సినట్టు వాక్యాన్ని కన్వర్ట్ చేసుకుని నీ ప్రవర్తన మార్చుకోకపోతే ఏమవుద్ది? ఇప్పుడు ఎక్కడ పడుతుంది నిప్పులు? ఎవడి మీద పడతాయి నిప్పులు చెప్పండి. ఇప్పుడు మన మీదే పడతాయా? ఈ వాక్యం నాకు అప్పుడు అర్థమైంది. ఆ 108 డ్రైవర్ వల్ల ఆడిని దిగిపోయేటప్పుడు ఆ డబ్బులు ఇస్తూ ఉంటే, వద్దురా బాబు నువ్వేం డబ్బులు ఇవ్వకో, నీ వల్ల నాకు చాలా పెద్ద ఆత్మీయ పాఠం వచ్చిందంటే, ఏంటి సార్ అన్నాడు. అంటే లేదు నేను ఇటు వెళ్ళిపోతాను అంటే, నేను అక్కడికి వచ్చి నేను మళ్ళీ లిఫ్ట్ ఎక్కుతానులేండి సార్ అన్నాడు. ఎందుకనంటే నా పాఠం నేర్చుకోవడానికి. నేను అడి కారులో చెప్పానండి, యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తికి నీలాంటి మనస్సు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వృత్తిరీత్యా కాదు, శరీరరీత్యా, ఆత్మరీత్యా ఇలా ఉండాలని కోరుకుంటున్నాడు. ఏ వ్యక్తిని నేను దుఃఖపెట్టకూడదట, ఏ వ్యక్తితోనూ బాధపడకూడదట. ఆ బాధపడడానికి వెనక నాలో ఉండేటువంటి కుట్ర అనేటువంటి లక్షణం ఒక వైరంగా మారుతుంది. ఆ వైరం అనేటువంటి లక్షణాన్ని నేను తొలగించుకునేలాగా సత్యమైన సమాధానం కలిగి ఉండాలి. అందరితోనూ సమాధానంగా ఉండాలి. ఎవరిని నేను బాధపడుతూ ప్రేమతో కూడా అవతల వాడిని చంపకూడదు. అవతల వ్యక్తికి నేను చేసేటువంటి పని యొక్క లక్ష్యం ఏంటి అని అంటే, అవతల వ్యక్తిని దేవుడు తీర్పు తీర్చకుండా, నేను దేవుని తీర్పులో పడకుండా ఇద్దరం రక్షించుకోవటం. ఇది చిన్న విషయం కాదండి, చాలా కష్టమైనటువంటి పని, చాలా కష్టమైన పరిస్థితి. ఒకసారి ఆలోచించండి, ఎలా చేస్తే, ఏం చేస్తే అవతల వ్యక్తి బాధపడతారు అని నువ్వు ఎప్పుడైనా దేని గురించి అయినా ఆలోచన చేసావా? జస్ట్ బ్రీఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాను. మీరు ఎప్పుడైనా ఎలా చేస్తే ఏమి అంటే అవతల వ్యక్తికి కొంచెం తగులుద్ది, పొడుచుకుంటుంది, ఏడుస్తాడు, కొంచెం పించింగ్ ఉంటుంది, నొప్పి ఫీల్ అవుతాడు అని మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా? అది కుట్ర. అది మీ లోపున్న వైరము యొక్క పరిణితిని బయటకు తీసుకురావడానికి పోటీ పడుతున్నటువంటి ఒక బలహీనత. ఆ పని మనం చేయటానికి వీల్లేదు. 2, ఎంత ఎక్కువగా ప్రతీకారం తీర్చుకోగలమా అనేటువంటి దృక్పథం నీ మనస్సులో నిద్రలో కూడా వస్తూ ఉంటుంది. ఎప్పుడు టైం దొరుకుద్దా అనే దానికన్నా ఎంత ఎక్కువ హాని, మేజర్ పోర్షన్ ఆఫ్ డ్యామేజ్ ఆర్ డ్యామరేజ్ చెయ్యాలి అనుకునేటువంటి తపనతో కూడినటువంటి మనస్సు ఎంతో ఆలోచనతో కూడినటువంటి బలహీనత. అలాంటిది ఎంత ఎక్కువ ప్రతీకారం తీర్చుకోవడానికి అంటే అది ఫ్రీ అయిపోవాలి. ఇప్పుడు నేను మీకు మాట చెప్తాను వినండి. ఈ వైరం తాలూకా ఎఫెక్ట్ ఏంటంటే, ఒకసారి అయిపోయింది అనుకోండి, ఆల్ ఆఫ్ ద సడన్ ఒకసారి అయిపోయింది అనుకోండి, అది ఫ్రీ అవ్వదు, అది రిలీజ్ అవ్వదు. మళ్ళీ కొన్ని రోజులకో, కొన్ని నెలలకో, కొన్ని సంవత్సరాలకో జరిగింది అనుకోండి, అప్పుడు కూడా నీ లోపల నుంచి కొంత సాటిస్ఫాక్షన్ వస్తుంది. మళ్ళీ అది అయిపోయింది, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ జరిగింది అనుకోండి, మళ్ళీ ఏమవుతుంది? అప్పుడు మళ్ళీ సాటిస్ఫాక్షన్ వస్తుంది.
అందుకే ఈ వైరం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనది. వన్స్ ఫర్ ఆల్ ఆ మనిషిని చనిపోయాడు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నిన్ను బాగా గాయపరిచాడు, హాని చేశాడు, నష్టపరిచాడు, దుఃఖపెట్టాడు, మరి ఇంకెంత అంతగా చచ్చిపోయాడు అనుకోండి. నీకు గుర్తొచ్చినప్పుడల్లా నీకేమనిపిస్తుంది చెప్పండి? సాటిస్ఫాక్షనా కాదా? ఆడు లేడు భూమి మీద, కానీ నీ మనసు ఏం చెప్తుంటుంది? బాధపడద్దా? దరిద్రుడు ఏడిపించాడు, సచ్చాడు, దరిద్రం వదిలిపోయింది. అలా ప్రతిసారి వాడిని గుర్తు చేసుకున్నప్పుడల్లా నీలో వైరం స్టార్ట్ అవుతుంది. ఇది ప్రొలాంగింగ్ కేస్. సఖ్యమైతే అందరితో సమాధానంగా ఎందుకు ఉండాలో అర్థం చేసుకున్నారా నా బాధ. ఇది ఒక్కడితో పోదమ్మా, ఒక్క నిమిషం పోదురా. అసలు ఆ క్రీస్తు మనసు రాకపోతే చచ్చిపోతాం మనం. మీకు ఎవడెవడు మీద దేవుడే వాడిని శిక్షించేసి వాడిని ఎక్కడికో దూరంగా పంపించాడు అనుకోండి, శంకరగిరి మన్యాలు పట్టించాడు అనుకోండి, పోనీ మీరన్నట్టు, అంటే అడుగులు పట్టించారు అంటాం కదా, వీడు మనకు కనపడకుండా అడుక్కునేలాగా పోయాడు అనేసి ఆయన గుర్తు చేసుకున్నప్పుడల్లా నీ మనసు ఎలా ఉంటుంది మళ్ళీ? అది వైరం తాలూకా లక్షణం. సాటిస్ఫాక్షన్ ఎవరు లేదు ఇక్కడ, అలాంటి వాళ్ళు ఎవరు లేరు మీకు. అలా అయినప్పుడల్లా దాని గురించినటువంటి ఒక తృప్తి, అదో రకమైన సంతోషం, ఏంటో ఒక పీస్ఫుల్నెస్ వస్తూ ఉంటుంది. అది గుర్తురాగానే అయ్యిందా, నన్ను నాతో పెట్టుకున్నాడు, ఎలాగైనా అలాగే అవుతాడు. సమాధానం అందకుండా నీ తల మీద నొప్పులు ఎందుకు వేసుకుంటున్నావు? అది నీకు కదా నష్టం, వ్యక్తిత్వానికి కదా డ్యామేజు. అంతేకాదు అన్ని విషయాల్లో బాగున్నా కూడా బయటికి నువ్వు చాలా ప్లెయిన్గా ఉన్నావు, నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను, నాకే తప్పు లేదు, నేను ఎవరిని బాధ పెట్టను, నేను ఎవరిని గాయపరచను, నేను ఎవరిని నష్టానికి కోరుకోను. బట్ ఆ పరిస్థితి డ్యామేజ్ అవ్వడానికి నా సహాయం ఏమైనా కావాల్సి వస్తే మాత్రం మనస్ఫూర్తిగా చేస్తాను, నా వంతు సహాయం. అవతల వాళ్ళు గాయపరచడానికి నీకు సహాయం అడిగితే, తెలియకుండా అడిగినా తెలిసి అడిగినా చేస్తామా చేయమా సహాయం అడిగితే? కానీ నువ్వు ఊహించగలవా లేదా దీనివల్ల అవతలకి వస్తుంది, నష్టం వస్తుంది అని ఊహించగలరా లేదా? అయినా కూడా మనం ఎందుకు సహాయం చేయాలనుకుంటాం చెప్పండి? దాని వెనకాతల అర్థం ఏంటి? స్వలాభం. ఏంటి ఆ స్వలాభం చెప్పండిరా? అది ఏంటి ఆ సొంత సాటిస్ఫాక్షన్ ఏంటి? అదే నీ ఈగో, నీ కోపం, నీ ఉగ్రత, నీ వైరము సంతోషపరుచుకోవడానికి చేసేటువంటి ఆ చిన్నపాటి లక్షణం సహాయం చేయటం. హెల్పింగ్ మంచిదే కదండి, చెప్పండి, హెల్పింగ్ మంచిదే కదా. దేనికి ఆ హెల్పింగ్? నిజానికి దేవుడు బయట చూస్తాడా లోపల చూస్తాడా? లోపల. నీకు నీ లోపలదేంటో చెప్పండి, దేవుడికి తెలీదా? నాకు ఒక బదరు మెట్లు ఎక్కుతూ తిడుతున్నాడు, ఎందుకు తిడుతున్నాడో తెలీదు. నేను ఒక్క నిమిషం ఆపి, భయ్యా ఎందుకు తిడుతున్నావు అన్నాను. అంటే నువ్వెవడు అన్నాడు. అంటే అప్పటి వరకు ఆడు నా లోకంలో లేడు అని ప్రయాణం చేస్తున్నాడు, నడుతున్నాడు, తిట్టుకుంటూ వస్తున్నాడు. ఎక్కుతుండే అడిగాను, నాకు తెలియక అడుగుతాను, ఏదో కోపం వచ్చినట్టుంది, ఎవరి మీద కోపం వచ్చింది, ఎందుకు తిడుతున్నావు అని మామూలుగా అడిగాను అనిసానంటే, నీ గురించి కదలే అన్నాడు. ఆ కోపం ఇప్పుడు ఎవరి మీద పెట్టాడు? ఇప్పుడు అల్టిమేట్గా నేను ఆడికి యాడ్ అయ్యాను కదా. ఇప్పుడు ఇంకోటి నేను 2 నిమిషాలు అనవసరం కెలికానండి, ఇప్పుడు వీడికి నా మీద కోపం మొదలైంది. మెట్లు ఎక్కుతుంటే ఎక్కడో ఆర్టీసీ కాంప్లెక్స్లో ఎక్కుతుంటే ఇద్దరికి అనవసరం దెబ్బలాట్ అయిపోయినాయి, వీడితో సమాధానం ఉండాలి కదా. వెనక్కి తిరిగి, భయ్యా నా మీద నీకెందుకు కోపం వచ్చిందంటే, నేనేదో బాధపడుతుంటే మళ్ళీ నువ్వు కెలుగుతావు అన్నాడు. నేనేం అనలేదు, నీకు ఎందుకు కోపం వచ్చిందో తెలియదు, కోపం వచ్చిన మనిషి ఎక్కడో ఉన్నాడు, నువ్వు ఇక్కడ ఉన్నావు, నువ్వెందుకు నలిగిపోతున్నావు అన్నాను. అవును కదా. ఇప్పటికీ మీరు ఆలోచించుకోండి, మీకు ఇప్పుడు ఆడెక్కడో ఉన్నాడు, నీకు ఎక్కడ అయిపోతున్నావు, ఎందుకు నీకు ఆ ప్రాబ్లం? ఊహించారు అసలు ఎందుకు అసలు అది చెత్త లక్షణం అండి, చెత్త పని చే అనిపించలే. ఆడ అవును కదా అన్నాడు. అవును కదా ఏంటి, నువ్వు నన్ను కూడా అనవసరం కలిపి తిట్టేసేప్పుడు. నేనంటే ఎదురుగా ఉన్నాను, నేనేదో నేను కెలికాను, నీకు కోపం వచ్చింది, తిట్టు తప్పులేదు. ఆడెవడి గురించో నువ్వెందుకు ఆన్సర్ అంటే, ఏటండి పొద్దున్నయ్యింది ఇప్పటివరకు కుదరలేదు, 1:30 తిడుతున్నాడు, బస్సు అంతా ప్రయాణం చేసాడు, ఎన్ని తిట్లు తిట్టుకున్నాడు. చెరుకు రసం తాగుదాం రాను, వెళ్ళాం, ఆడికి ఇచ్చాను, తాగాడు, తాగిసి కాదు సార్, ఎందుకు సార్ ఇంతసేపు తిట్టుకున్నాను? నువ్వు తిట్టడం కాదు ఇప్పుడు ప్రాబ్లం, నేను, మన ఇద్దరం చెరుకు రసం తాగాం, సమాధానంగా ఉన్నావు కదా అన్నాను. అంటే సమాధానంగా ఉన్నాను కానీ అనవసరంగా ఈ రోజంతా లాస్ అయిపోయాను సార్ అన్నాడు. ఎస్,
ఈరోజు నీవు నీ కుట్ర యొక్క ప్రతిఫలం, నీ వైరం యొక్క ప్రతిఫలం, యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ యువర్ డే. నీ రోజులో నువ్వు జీవించలేకపోవటం తెలియట్లేదు. చూసారా, మనం తెలియకుండా లోపల ఎన్ని పెట్టుకున్నామో, బయటికి ఎంత చక్కగా ఉన్నామో, తెల్ల బట్టలు వేసుకుని స్తోత్రాలు, స్తూతులు, ప్రార్థనలు, సువార్తలు, మీటింగులు, భక్తి ఎరగదీసేతనం. అల్టిమేట్గా ఏంటి? వీఆర్ నాట్ లివింగ్ ఇన్ అవర్ డే. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. దీని యందు మనం ఎలా ఉండాలి? ఈరోజు అసలు ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలి. అసలు ఈరోజు పొద్దున్న లెగంగానే వాతావరణం చూస్తే ఎంత హాయిగా ఉందో, ఆహా ఎంత చక్కగా ఆహ్లాదంగా ఉంది. దేవుని స్తోత్రం. లేచావా, ఆనందం పోయే, ఆ సౌండ్కి ఆనందం పోయే, సొనుగుడు స్టార్ట్. అంటే ఏంటి నీ నష్టం ఏంటి, నీ కష్టం ఏంటి? అది వాళ్ళ పని. ఎందుకు అరిసావు అని అడిగారు, అది గొడవ. ఇప్పుడు నీ రోజులో నీ ఉత్సాహాన్ని పాడు చేసుకోవడం ఎవరి చేతిలో ఉంది? మీ పక్కళ్ళు చెప్పండి, చెప్పండి. బుద్ధి వస్తుంది, గుర్తు వస్తుంది, చెప్పండి. ఈరోజు దేవుడు నీకు ఇచ్చాడు. ఇందాక నేను చెప్తున్నాను కార్లో, ఎవ్రీ డే నిన్నటి కన్నా ఈరోజు నువ్వు బెటర్గా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. నిన్నటి తప్పు నుంచి ఈరోజు నువ్వు నేర్చుకోవాలని కోరుకుంటాడు. ఈ క్రొత్త రోజు కృప పొందుకోవాలని కోరుకుంటాడు. పశ్చాత్తాపపు పరిశుద్ధతలోకి రావాలని కోరుకుంటాడు. ఉత్తమమైన విలువతో నడిపించాలి. ఒక రోజు ఎందుకు మనకు అవసరం? ఈరోజు నాకు ఎందుకు అవసరం? ఆలోచించండి, ఎందుకు అవసరం? ఈ రాత్రి నన్ను పిలిచేస్తే నా క్రెడిట్ కార్డు గోల ఉండదు, నా రీఛార్జ్ గొడవ ఉండదు. నా ఫోన్ రీఛార్జ్ అయిపోయింది, అందుకు అది తినేస్తున్నాడు. 20-30 మెసేజ్లు. ఆ మెసేజ్లు నాకు ఇస్తే నేను వాడుకుందును కదా. చంపుతున్నాడు ఆ జియో 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 జియో. ఏంటాడు బాధ, నాకు అర్థం కాలే. అప్పుడు అర్థమైంది, నీ రాత్రి వెళ్ళిపోయి ఉంటే అసలు ఈరోజు ఈ గొడవ ఉండదు. సో ఈరోజు నేను ఆనందించాలంటే నేను నిన్నట్లో బతకూడదు. చెప్పండి, ఈరోజు బతకాలి. ఈరోజు దేవుడు నాకు ఇచ్చాడంటే ఈరోజు నేను ఐ షుడ్ ఎంజాయ్ మై డే టుడే. అసలు నా హృదయంలో, నా మనస్సులో, నా శరీరంలో, నా ముందున్న పరిస్థితుల్లో ఇవన్నీ నా దేవుడికి తెలియదా నాకు ఇచ్చాడంటే? ఎస్ ఆర్ నో? సో నేనేం చేయాలి? ఆ ప్రతీకారేచ్ఛలకు సంబంధించిన కుట్రలన్నింటిలో నుంచి నా మైండ్ రిలీజ్ చేయాలి. నేను ప్రశాంతంగా ఉండగలగాలి. నేను దేని గురించి బాధపడకూడదు. ఒక మనిషిని విచారించడం గురించి, ఒక మనిషి గురించి ఎందుకు నేను అనవసరంగా నా లైఫ్ను పాడు చేసుకోవటం, నా ఆత్మను, నా ఆత్మీయతను నేను ఎందుకు భంగపరుచుకోవాలి? చెప్తున్నాడుగా సంతోషంగా ఉండమని, ఉత్సహించమని, ఏ పరిస్థితిని బట్టి కూడా అంతే. అందుకే అన్నాడండి, ఈరోజు ఉన్నామా? ఉన్నాం. రేపు ఉంటుందో లేదో ఎలా తెలుసు? లేని దానికి ఈ రోజు నుంచి ప్రతీకారం ఎందుకు? ఏ రోజైనా అంటే అంటదాడు, నేను చచ్చిపోతే నా కొడుకు నన్ను రావడానికి వీల్లేదు పాస్టర్ గారు, నీ మీద ఒట్టాంది. గోళ నన్ను దూర్చావు అనవసరంగాను, నా మీద ఒట్టేటి? నేను చచ్చిపోతే నువ్వెక్కడ చూస్తావు? నువ్వు చచ్చిపోతే నీ కొడుకు వస్తాడు రాదు, నువ్వు చూస్తావా? మా ఇద్దరిని కలిపేసావు ఎందుకమ్మా అంటే, నాకు తెలియదు బాబు అంతే. నేను చెప్పాను, చచ్చిపోతే ఫస్ట్ పిలిచేది నేనే. నీ కొడుకు చేతే పిలిపిస్తాను, నీ కొడుకు నాకు నుంచోబెట్టే చేయిస్తాను, అందులో అనుమానమే లేదు. నా సంగతి తెలుసు కదా, నన్ను ఎందుకు సాక్ష్యం పెట్టావు అంటే, అలా కాదు, ఏదో మాట వరుసకు అంటావు, రేపు కలుసుకోమేంటి అంటాను. మరి అదే ప్రేమ. మరి రేపు కలుసుకునే దానికి ఈ పాటకు నా మీద ఒట్టేందుకు? చూసావా, కన్నపేగు ఎక్కడో ఉన్నది. ఉన్నదాన్ని ఉపయోగించుకోవటమే. ఆత్మలో కనిన, ఆత్మలో దత్తత తీసుకున్న దేవుడికే నీ మీద అంత ప్రేమ ఉండి నీకు కొత్త దినం ఇవ్వాలనుకుంటే, శారీరకంగా ఉన్న నీకే నీ బిడ్డ విషయంలో ఆశ కలిగి ఉంటే, నిత్యత్వంలోకి తీసుకుని వెళ్ళాలనుకున్న దేశప్రభు ప్రాణం పెట్టినోడికి ఎంత ఉండాలండి మన మీద? అందుకు గదు ఈ వాక్యం మనకిచ్చాడు. ఆ మాటను బట్టి మనం ఎంత సంతోషించాలి, ఎంత ఆనందించాలి, ఎంత కృపలో బ్రతకాలి. పొద్దున్న లేచిన వెంటనే చెప్పండి, ప్రభువా ఈరోజు నువ్వు నాకు ఇచ్చింది, నేను దీనిలో ఉత్సహిస్తాను, ఆనందిస్తాను. ఏ చిరాక్కి లోబడను, ఏ మనస్సాక్షి వ్యతిరేకతకు లోబడను, ఏ పాపానికి లొంగను, ఏ శరీరేచ్ఛలకు లొంగను, హృదయేచ్ఛలకు లొంగను, భోగేచ్ఛలకు లొంగను. నీ మాటకు నేను లొంగుతాను, నీ కొరకు నేను బ్రతుకుతాను. ఈరోజు నా మనసులో ప్రశాంతంగా ఉంచు ప్రభు అని ఒక్కరోజు మీరు జీవించి చూస్తే రోమపత్రిక నువ్వే అవుతావు. రోమపత్రిక ఒక్కరోజు ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుందా? ఇది మీకు ఆశపడుతుంది. ఈ మాట నేను చెప్తున్న మాటలు మీకు నిజంగా ఎస్ కదా, కరెక్టే కదా, ఉండొచ్చు కదా అనిపిస్తుంది కదా. రాత్రి నిద్రపోయి తెల్లవారు లేచాము అని అంటే, నీకు నిజంగా డీప్ స్లీప్లోకి కనుక నువ్వు వెళ్తే ఆ శరీరంలో నీకేమైనా నొప్పులు తెలిసినాయా?
బాధలు గుర్తొచ్చినాయా? ఇప్పుడు నీకు చెప్పిన కక్షలు కార్పణ్యాలు ఏమన్నా గుర్తున్నాయా? ఏమైంది తెల్లవారు లేచేటడికి? ఎక్కడ దొరికింది ఆ కృప? ఎవరిచ్చారు అది? దేవుడిచ్చాడు. అంటే నీ గురించి ఆయన వెంట్రుక రాలడం చూస్తున్నానంటే నా గురించి చూస్తున్నాడా లేదా? మరి ఇప్పుడు నేను ఆయనకి వ్యతిరేకంగా చేసి ఈ పనులన్నీ చేస్తూ ఉంటే నాకేమవుతుంది చెప్పండి? ఆయన చూస్తున్నాడు కదా నన్ను. ఈ పనులన్నీ నాకు వ్యతిరేకంగా కనపడుతున్నాయి కదా రోమపత్రికలో. ఈ వ్యతిరేకమైన ఆలోచనలన్నీ నా మనసులో ఉన్నాయి కదా. అప్పుడు నేను ఎట్లా నిలబడతాను? ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం చూడండి, 29వ వచనం. వినివారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట రానియకుడి. అనుకూల వచనానికి దుర్భాష వ్యతిరేకమైన పదం. ఎందుకు ఆ రెండు వాడాడు? ఏ మనిషినైనా నువ్వు ప్రోత్సహించేటట్లు, ఎంకరేజ్ చేసేటట్లు, మెచ్చుకునేటట్లు, ఎ వర్డ్ ఆఫ్ ఎన్రిచ్, చక్కగా అలా సంతోషంగా అవతల వాళ్ళతో ఒక ఏదైనా ఒక చిన్న ప్రోత్సాహం మాట మాట్లాడి చూడండి, ఏమవుద్దు? దుర్భాష ఎందుకు వస్తుంది చెప్పండి? దుర్భాష అనే పదం ఇంగ్లీష్లో ఏముంది? స్లెండర్ అన్నాడా? ఇంకా నా దుర్భాష అంటే చెడ్డ భాష, బ్యాడ్ వర్డ్స్. మామూలుగా ఆలోచించండి. ఎందుకు ఇప్పుడు వద్దు వెళ్ళొద్దమ్మా అని ఆడ పిల్లవాడు సత్తా ఇస్తున్నాడు, వెళ్ళొద్దమ్మా అన్న ఒక పద్ధతి. ఇంకో రకం ఏం పద్ధతి? వెళ్ళొద్దని చెప్పానా ఓ పద్ధతి. దుర్భాషలో కూడా చెప్పండి, మరి టెంపో మార్చండి. దొంగ సచ్చినోడా ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? ఇప్పుడు నా నోట్లోంచి పదంతో పాటు కాస్త స్వరంతో పాటు కాస్త పిచ్తో పాటు కొన్ని పద్ధతులు ఏమైనా ఇప్పుడు బయటకు వచ్చి అనుకూలతను బట్టి నేను ఎంత చక్కగా ఓపికగా మాట్లాడాలి, నేనేం మాట్లాడకూడదు? మీరు మామూలుగా మాట్లాడినా వద్దు అనండి. ఒకసారి నా వైపు చూడండి, మొహం నవ్వండి అందరూ, వద్దు అనండి. అదే చిరాగ్గా చెప్పండి, ఇంకొంచెం కోపంగా చెప్పండి. బయట వాళ్ళతో ఎలా చెప్తారు, ఇంట్లో వాళ్ళతో ఎలా చెప్తారు చెప్పండి? బాగా కోపం వచ్చి చెప్పేది ఇంట్లో వాళ్ళకి, బయట వాళ్ళ దగ్గర ఎలా చెప్తారు? ఎంత ప్రేమగా చెప్తారు. అసలు దేవుని మాట అంతా, శత్రుత్వం అంతా ఎక్కడ కట్టాడరా అంటే ఇంట్లోనే కట్టాడు. ఈ బాధ అంతాను ఏంటి ఆ దుఃఖం? ఆలోచించండి. అంటే ఆ ఎమోషన్ను నేను చాలా సంతోషించేది ఏంటంటే, ఎందుకు ఇలా పెట్టాడు అని దేవుడికి నేను 4-5 రోజులు ఏడిశానులేండి. ఆ తర్వాత దేవుడు చక్కగా మాట్లాడాడు, 4 రోజులు ఏడనిచ్చాడు. ఏడనిచ్చి అప్పుడు చెప్పాడు ఏంటనంటే, భయ్యా నీ ఎమోషన్ని నువ్వు ఎక్స్ప్రెస్ చేయగలిగేంత స్వతంత్రత కలిగిన ఇల్లు నీకు ఇచ్చాను చూసుకో అన్నాడు. అబ్బా, అప్పుడు కానీ నాకు ఆ కోపం చల్లారలే. లేకపోతే ఇంట్లో వాళ్ళ దగ్గర ఎందుకు నేను ఇంత కోపంగా ఉంటున్నాను అని నాకు అర్థం కాలే. కానీ ఆ స్వతంత్రత ఎక్కడ ఎక్స్ప్రెస్ చేయలేను, ఎక్కడ చేయగలను? అమ్మయ్యా. కాబట్టి నాకు ఒక ఐటెం దొరికింది. అప్పటి నుంచి ప్రేమించి వ్యక్తపరచడం మొదలెట్టాను. అప్పుడు అవతలను సహించలేకపోతున్నారు. ఇప్పుడు నా ప్రేమనాలు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ళు కోపం చేస్తారు. నాతో మాట్లాడిన దేవుడు వాళ్ళతో మాట్లాడట్లేదు, అంతే, నేనేం చేయలేను. కానీ అనుకూలతను బట్టి ఎప్పుడు ఏం చేద్దాం చెప్పండిరా? దుర్భాష మీరు దుర్భాష ఏమీ రానివ్వద్దు. ఇంకా దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. అమ్మ నాయనో, అక్కడ ఏదో పెట్టాడండి. ఎవరున్నారు అక్కడ? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నా యందు ఉన్నాడు. నా భాషలో పరిశుద్ధాత్ముడు వస్తాడు, నా భావంలో పరిశుద్ధాత్ముడు చూడాలనుకుంటాడు. నా ఎక్స్ప్రెసివ్ థింగ్స్ అన్నిటిని, నా సిచ్యువేషన్ అంతటిని అండర్ కంట్రోల్లో ఉంచేవాడు ఎవడు? పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన కంట్రోల్లో నన్ను పెట్టాలనుకున్నప్పుడు నా కంట్రోల్ ఆయన తీసుకోవాలనుకుంటున్నాడు. నా కంట్రోల్ ఆయనకి ఇవ్వకుండా హోలీ స్పిరిట్ కంట్రోల్ రాదు అక్కడ. నన్ను నేను ఎంత వదులుకుంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిస్థితిని అదుపులో తెస్తాడు చూడండి. అక్కడ అవతల వ్యక్తి కానీ, పరిస్థితి కానీ, ఏదైనా కానీ బాగా మీరు ఆ పరిశుద్ధాత్ముడి కంట్రోల్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను. మీరు ఒకసారి నా వైపు సరిగ్గా చూడండి. మీ ఇంట్లో ఒక వ్యక్తి గురించి 2 వ్యక్తులు, 3 ఒక 4, 5 ఉన్నారనుకోండి. ప్రాబ్లం వచ్చింది, ఏదైనా వచ్చింది. కానీ ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు నలుగురికి శత్రువులు ఎవరు చూడండి. 3 ఒక పార్టీ అయిపోతుంటారు, ఒకటే తేడా అవుతుంటుంది.
ఈ ఒక్కడు డిఫర్ అవుతూ ఉంటారు. మళ్ళీ ముగ్గురు ఒక పార్టీ, ఇద్దరు ఒక పార్టీ, ఎవరో ఇద్దరికి ఏకమవుతుంటారు లేదా శత్రు మిత్రు అయిపోతుంటాడు అక్కడ. అది ఎవరు చేసిన పని అనుకున్నారు? దట్స్ అ హోలీ స్పిరిట్స్ వర్క్. అందరినీ శత్రువులు అయితే చంపేసుకుంటారు, కానీ అక్కడ నేనేదో చంపేద్దాం అనుకుంటాడు. నా శత్రువు నా పార్టీలో ఉండడు, ఈడేమో ఆడి పార్టీలో చేరిపోతుంటాడు. ఊరుకోరా అంటాడు. అదేంటి ఇది నిన్నటి వరకు ఈడు ఆడిని చంపేద్దాం అన్నాడు, ఈడే ఆడినాను, ఏట్రా బాబు ఇలాగయింది అనుకో. నేను మళ్ళీ కంట్రోల్ అవ్వాలి. ఇట్లా మనుషుల మధ్యలో సమాధానం కలిగించే దేవుని ఆత్మ నేను దుఃఖపరుస్తున్నాను. అలా చేయకూడదు. మీరు నిజంగా ఒకప్పుడైతే ఏదో చేసేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళ మీద మీకు ప్రేమ పుట్టుకొచ్చింది. ఎందుకు వచ్చిందో తెలీదు. పరిశుద్ధాత్ముడు, దేవుని ఆత్మను దుఃఖపరచక్కర్లేదు మనం. అంటే మనం చెయ్యకూడదు అనేటువంటి దానికి ఒప్పుదల వచ్చింది. నిజానికి నేను ఒకడి మీద ఉన్న శత్రుత్వాన్ని కన్నా మరొకడి మీద మిత్రత్వం నాకు వచ్చింది అని అంటే నా మైండ్ని ఏం చేస్తున్నాడు దేవుడు? కంట్రోల్ చేస్తున్నాడా లేదా? వాళ్ళిద్దరూ ఎంత తగువంటే వచ్చేటప్పుడు కూడాను దాన్ని ఇది చూడకుండా ముసుగేసుకుని నా దగ్గరికి వచ్చింది ఆవిడ అత్త. ఏమంటే అదేటమ్మా అలా సగం కప్పే మొహం ఏమైనా కాలింది ఏటని. కాలడమా ఇంకేమన్నా? అది నా కోడలు వస్తుంది, దాని ముఖం చూడడం నాకు ఇష్టం లేదని. సరే ఇట్రా అని అతలు కూర్చొని ఏంటి గొడవ అంతేనా? కోడలు రాయమ్మని దాని గొడవ విన్నాను. ఇద్దరికి చెప్పాల్సింది చెప్పని పంపించారు. ఆదివారం ఇద్దరు చర్చికి ఒకే స్కూటీ మీద వచ్చేస్తున్నారు. నాకు షాకు. నేను రోడ్డు మీద నిలబడి ఏంటిది ఇలాగొస్తుంది, ఇదే ముఖం చూడండి అంది, అదేవా అంది. ఇద్దరు బండి మీద వస్తుంటే ఏమైందని సరే ఏడు బాబు అలా చూస్తున్నావు అంది. సూపు నా తేడా అయింది. వాళ్ళిద్దరు కలిసిపోయారు. అమ్మ నాయన ఏదో తేడా ఉంది వీళ్ళకి, ఏం జరిగిందో నాకు అర్థం కాలే, కానీ నా మనసు ఇంకా పీకుతుంది వాళ్ళిద్దరు అలాగుంటేనే బాగుందని. అవునా? కాదు. కానీ ఎప్పటికైనా మళ్ళీ అలాగ అవుతారేమో అనే శంకం చూసావు నీలో, అక్కడ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నావు. వెన్ దెర్ ఇస్ ఎ డీవియేషన్ లెట్ ఇట్ బీ, వెన్ దెర్ ఇస్ ఎ యూనిటీ లెట్ ఇట్ బీ. కానీ పరిశుద్ధాత్ముడికి అవకాశం ఇచ్చే ప్రతి సమాధానాన్నే మనం వెతకాలి తప్ప పొరపాటును కూడా వీళ్ళు 4 రోజులు ఇలాగే ఉంటారండి, మళ్ళీ 2 రోజుల తర్వాత కాట్లాడుకునే కుక్కలాగా ఎలాగే ఆ పదం రానివ్వకూడదు. అదే దుర్భాష, అది వైరము, అది నీలో తెలియని కుట్ర. అవతల వ్యక్తి యొక్క దుఃఖాన్ని నువ్వు కోరుకుంటున్నావు. అలాంటి మనస్సు మనకు ఉండకుండా ఉండగలిగేటట్లే సమాధానం కలిగి ఉండడం అందరితో. ఎంతోమంది చూస్తుంటాం మనం, 2 రోజులు బాగానే ఉంటారు, మళ్ళీ 2 రోజులకి వీళ్ళిద్దరికి చెడిపోద్దులే. చెడాలని కోరుకుంటున్నావా? కలిసి ఉండాలని కోరుకుంటున్నావా? అప్పుడు పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండగలిగేటట్లు ఆత్మతో సమాధానంగా మాట్లాడచ్చు కదా. ఖండించాను ఆ వచ్చిన ఖండించేసి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సో నువ్వు బయటికి రాగలవా? ఆ పదానికి లింక్ ఎంత కరెక్ట్గా ఉందో చూడండి. నన్ను సీల్ చేశారండి దేవుడు. నా లోపల ఆయన పెట్టేసి, పరిశుద్ధాత్ముడు నాలో పెట్టి ఆయనలో నన్ను సీల్ చేసి పెట్టేశాడు. ఆయన నాలో ఉన్నాడు కాదు, నేనే ఆయనలో ఉన్నాను. నాలో అభిషేకం ఉంది, కానీ నేను ఆత్మలో ముద్రించబడి ఉన్నాను. నన్ను సీల్డ్, నేను దాన్ని స్పిల్ ఓవర్ చేయలేను, ఓవర్టేక్ చేయలేను. అందుకు క్రైస్తవుడు దెబ్బలాడలేడు, అందుకు క్రైస్తవుడు అరవలేడు, అందుకు క్రైస్తవుడు కొట్లాడలేడు, అందుకు క్రైస్తవుడు అసహించుకోలేడు, అందుకు క్రైస్తవుడు అవతల వ్యక్తి మీద కోపాన్ని, ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని ప్రదర్శించలేడు. అందుకు ఒక క్రైస్తవుడు ఎంత పరిశుద్ధంగా ప్రేమగా బ్రతకగలడో ఆ ఆవేశము లేనటువంటి ఆత్మీయ సంతోషాన్ని ఆనందంగా అనుభవించగలడు. ఆ ప్లెజర్ ఆఫ్ పీస్ అనేది ఒక క్రిస్టియన్కే సాధ్యం అండి. ఈరోజు నువ్వు అనుభవించలేకపోతున్నావు అని అంటే డెఫినెట్గా ఇట్స్ ఎ మిస్టేక్. అదేంటో తెలుసా? నీ లోపల తెలియని ఆ వైరము తాలూకా ఉగ్రత రిపీటెడ్గా పొంగి 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 అది ఏ టైంకైనా ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒక రూపంలో దాన్ని బయటికి తేయడానికి ప్రయత్నించేస్తుంది. ఇది నీలో బయటకు కనపడని వైరమే. దాని నుంచి బయటికి రావాలి, కంప్లీట్గా బయటికి రావాలి. అసాధ్యమైతే కాదు. ఆఫ్టర్ ఆల్ ఒక సెక్యులర్ మ్యాన్ చెప్తేనే నాకు పాఠం అందింది. నీ ఇంట్లో సిచ్యువేషన్స్లో నీ మనుషుల దగ్గర నీకు అందదా చెప్పండి? బాగా చిరాకు పడే వ్యక్తి నీ ఇంట్లో ఉంటే, రోజు నిన్ను తిడుతున్న వ్యక్తి నీకుంటే, అది నీ కొల మీటర్ కదా, నిన్ను కొలిసే మీటర్ కదా అది. వాళ్ళు అలా రెచ్చిపోతూ ఉంటే నేను ఎంత చక్కగా ఉండగలను అనేది నీకు టెస్టింగ్ కదా. అంతేనా? లేకపోతే నీ రేంజ్ చెక్ చేసుకోవడంక? నా రేంజ్ మార్చని అడుగుతావు దేవుడిని, ప్రభు ఇక్కడ వరకు ఉంచుకుని నన్ను పెంచని. అలా కుదరదు. అదే నీ టెస్టింగ్ మీటర్. ఆ మీటర్ బట్టి నేను ఎంత చక్కగా బెండ్ అవ్వగలను, అంతే కదా. ముష్కరులైన మీ యజమానులకు మీరు ఎలా ఉండాలి అంటే ఏంటి అర్థం? ఆడు మారడు, ఎవరు మారాలి? అంతే మీటరు. మీ ఇంట్లో వాళ్ళు మనకి
సెట్ చేసే ఆ ప్రెషర్ పాయింట్స్ అవే మన ఇంట్లో ఉన్న వాళ్ళే. అప్పుడు మనం ఏమవుతుంటాం? సెట్ అయిపోతుంటాం. అప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు, వైరాన్ని తగ్గించుకోవచ్చు. అనవసరమైన విషయాలకై మనలో కుట్ర వేసేటువంటి పనిని, ఆ స్వభావంతో చిక్కించే పనిని, దుఃఖపెట్టే, బాధ పెట్టే, నష్టపరిచే, బలహీనపరిచేటువంటి పనిని మన అంతరంగంలో నుంచి మనం దాన్ని ఏం చేసుకోవచ్చు? క్లీన్ చేసుకోవచ్చు, క్లీన్గా ఉంచవచ్చు. ఒకవేళ అలా గనక మీరు చేస్తే ప్రతిరోజు మీరు దేవునిలో ఆనందిస్తారు. జాయిస్ మేయర్ ఇంతకుముందు జీటీవీలో ప్రోగ్రాం వచ్చేది. అప్పట్లో మనకి 4-3 ఛానళ్ళే కాబట్టి బాగుండేవి. ఇప్పుడు 40 ఛానల్ అయ్యేటడికి ఏది చూడాలో తెలియట్లేదు మీకు. దానిలో ఆవిడనేది ప్రతిదినం ఆనందిద్దాం, యేసులో ఆనందం, ప్రతిదినం యేసులో ఆనందం అని ఉదయాన్నే 7 గంటలకి ఆ మాట వినపడేది. నేను ఎక్కడన్నా ఉన్నా ప్రతిరోజు ఆ మాట వినడానికి నాకు చెవులు ఆసక్తి. మా ఇంట్లో టీవీ వచ్చేది కాదు, మాకు ఇప్పటికీ రాదులేండి, అట్లా కేబుల్ లేదు. ఆవిడ ఎవరితో ఎక్కడో చోట వినపడేది మాట, వినపడ్డాడు, అమ్మయ్య ఈరోజు ఈ మాట విన్నాను అని నాకు ఆనందంగా అనిపించేది. ప్రతిరోజు ఆనందిద్దాం, ప్రతిరోజు యేసుతో ఆనందిద్దాం. ఆనందించవచ్చు, మనం విచారించాల్సిన పని లేదు, దుఃఖపడాల్సిన పని లేదు. మన విమోచన దినం వరకు కూడా ఆయనలో మనం ఏం చేయబడ్డాం? ముద్రించబడి ఉన్నాం. సో ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఆ శత్రువులు ఎవరున్నారు ఒకసారి చూడండి. మీకు ఆ దుఃఖ పెట్టే మనుషులు, కోపం పెట్టే మనుషులు, ఇంట్లో చిరాకు పెట్టే మనుషులు, సోది పెట్టే మనుషులు, ఇన్నాళ్ళు మీరు వాళ్ళని ఏదో అయితే బాగుంది అనుకున్న మనుషులు, వాళ్ళందరూ మిమ్మల్ని విమోచన దినం కొరకు ముద్రించడానికి పెట్టబడిన మంచి కొలమాన పాత్రలో. ప్రభువా వారిని ఏం చేయకూడదు? చేపించకూడదు. ఏం చేయాలి? దీవించాలి. ఎలా దీవించాలి? యేసు దీవిస్తే ఎలా దీవిస్తాడో అలా దీవించండి. మీరు ఆయనలో ఉన్నారు కదా. సో పీస్ఫుల్గా బ్రతుకుదాం, అస్సలు టెన్షన్ పడదు. మీరు ఎప్పుడైతే ఆ టెన్షన్ మీరు రిలీజ్ అయ్యండి, రక్తం నరాలు బీపీ వచ్చి చల్లగా దిగితే ఎలా హాయిగా ఉంటుందో మీ బుర్రలోంచి అలా దిగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మీకు అర్థం అవుతుంది ఏమైంది నాకు అని. ఆత్మ వెళ్ళిపోయింది, ఒక ఆత్మ ఎక్కింది, ఆత్మ వెళ్ళిపోయింది. అప్పుడు పరిశుద్ధాత్ముడు నీలో ఉజ్జీవాన్ని రగులుస్తాడు. ఆత్మీయమైన కోణం అంటే క్రీస్తు యొక్క మనస్సులోనికి మనం సంపూర్ణతలోకి రావడం. సో మన మాటలు మారుతాయి, మన చూపు మారుద్ది, మన ఆలోచన మారుద్ది, మన శరీరం మారుద్ది, మన ప్రవర్తన నియమం మారుద్ది. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మనం, క్రీస్తులోనికి మనం నియమించబడి ముద్రించబడతాం, సంపూర్ణతలోకి సాధిద్దాం, వైరాన్ని గెలుద్దాం, దేవునిలో నిలుద్దాం. ప్రార్థన చేద్దాం.